సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. అంటే బిజీగా సినిమాలు చేసేవాళ్ళు ఇంతకుముందు బిజీగా లేరని అర్థం. సినిమా ఫీల్డ్లోనే ఉన్నా, కెమెరా అసిస్టెంట్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యా. కాబట్టి సినిమా తప్ప నాకు ఏం తెలియదు. ఎండ్ వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నప్పుడు ఇక నాకు తొందర ఏముంది. ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా టఫ్ అనిపిస్తుందా సబ్జెక్టులు? ఇంతకుముందు ఈజీగా ఏం లేదు, అప్పుడైనా టఫ్ జాబే, ఇప్పుడైనా టఫ్ జాబే. ఇప్పుడు ఛాలెంజింగ్ ఎక్కువ. జనాలు ఈ సినిమా చూడరు అని జడ్జ్ చేయడంలో ఛాలెంజింగ్ ఏమన్నా? మొదట్లో ఉంది జడ్జ్ ఛాలెంజ్, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యింది. కంటెంట్ సెలెక్ట్ చేసుకోవటం టఫ్ అనిపిస్తుంది. సెలెక్ట్ చేసుకోవడం టఫే. ఒక నిర్మాతగా మీరు సంపాదించింది ఏంటి, కోల్పోయింది ఏంటి? కోల్పోయింది ఏం లేదు. కృష్ణ గారిని చూద్దామని ఫిలిం నగర్కి వచ్చి కృష్ణ గారిని చూసి ఆ తర్వాత ఏదో ఇక్కడే ఉండాలని వచ్చిన, అక్కడే ఉన్నా ఫిలిం నగర్లో. సినిమా మొత్తం ఓటీటీ చేతిలోకి వెళ్ళిపోయిందా? మొత్తం అంటే అన్ని సినిమాలు కొనరు వాళ్ళు వాళ్ళ రూల్స్ ప్రకారం డిమాండ్ చేస్తున్నారు. ఓకే, అంటే మీ దృష్టిలో ఏంటి అనుకుంటున్నారు అసలు? అదే అదే ఎందుకు చేయాలంటున్నా. సినిమా రీచ్ అవ్వాలి కదా సార్. హాలీవుడ్ సినిమా వస్తుంది, అతను వచ్చి ఇక్కడ వచ్చి ఈవెంట్ పెట్టాడా? అంతే. సినిమా కంటెంట్ హిందీ సినిమా వచ్చింది, మహావతార నరసింహ మహావతార్ ఇప్పుడు అంటే అక్కడ థియేటర్లు టికెట్ రేట్ కంటే కూల్ డ్రింక్స్ పాప్కార్న్ రేట్లే ఎక్కువ ఉన్నాయని మాట్లాడు. ఒక ప్రొడ్యూసర్ గా మీ అభిప్రాయం ఏంటి? అది ప్రపంచం మొత్తం నడుస్తుంది. అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అది ఆ థియేటర్ అట్రాక్షన్. తన థియేటర్ కట్టుకున్నాడు, పర్సెంటేజ్ ప్రకారం డబ్బు వస్తుంది. ఏఎంబీలో ఒక రేట్ ఉంది, పీవీఆర్లో ఒక రేట్ ఉంది, ప్రసాద్ మల్టీప్లెక్స్ ఒక రేట్ ఉంది. ప్రజల సేఫ్టీ, పీపుల్ వాళ్ళ కోసం మనం పాటించాల్సింది. కానీ ఎంత రేట్ పెట్టాలన్న హక్కు మాత్రం ఆ నిర్మాతకే ఉండాలన్నది నా కోరిక. ఓకే, 100%. టోటల్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్గా అంటే ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నారు ఇండస్ట్రీలో? నాకు బలమైన కోరిక ఒకటి, నమస్తే సార్, బెక్కం వేణుగోపాల్ గారు. నమస్కారం సార్. ఏంటి సార్, ఎలా ఉన్నారు? ఏంటి అంటే ప్రొడ్యూసర్గా కొంచెం రేస్లో వెనకబడ్డట్టున్నారు. రేస్ నా ప్రొడ్యూసరు రేస్ అనేది ఏంటి తెలియదు నాకు ఇంతవరకు. రేస్ అంటే బిజీగా సినిమాలు చేసేవాళ్ళు ఇంతకుముందు బిజీగా లేరని అర్థం, అంతే. ఓకే. బిజీగా అంటే ఇంతకుముందు స్టార్టింగ్ కెరియర్లో ఉన్నప్పుడు 2006లో మొదలుపెట్టిన తర్వాత ఇయర్లీ ఒక సినిమా చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత టెక్నాలజీ మారింది, ఆ తర్వాత అయ్యే కొద్దీ 2 ఇయర్స్కో మూవీ, లేదా 1 ఇయర్కో మూవీ అట్లా చేస్తున్నా. కొన్ని సినిమాలకు సపోర్టింగ్గా కొన్ని అలా చేస్తున్నాను. ఈ కరోనా తర్వాత ఇంకొంచెం స్లో అయింది. అంటే స్క్రిప్ట్లు చూజ్ చేసుకోవడంలో వెబ్ ఫిల్మ్స్ చేయాలా, వెబ్ సిరీస్లు చేయాలా, ఇది చేయాలా, పెద్ద సినిమా చేద్దామంటే ఇట్లా ఉంటాయి కదా, రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తే ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నా. అంటే ఇంకా వేరే పార్ట్నర్షిప్లలో చేయాలా, ఎలా చేయాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా ఫీల్డ్లోనే ఉన్నా, కెమెరా అసిస్టెంట్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యా. కాబట్టి సినిమా తప్ప నాకు ఏం తెలియదు. జీవితాంతం ఇక్కడే ఉండాలనుకున్నాడు. లాస్ట్ ఎండ్ వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నప్పుడు ఇక నాకు తొందర ఏముంది, చేసేది బెస్ట్గా చేద్దాం ఉంటుంది. ఓకే. నేను అంటే సినిమాలు తక్కువ వస్తున్నాయి, కానీ ఎవ్రీడే ఆఫీస్ ఉంటుంది, ఎవ్రీడే స్టోరీ సిట్టింగ్స్ ఉంటాయి, ఎవ్రీడే స్టోరీ జరుగుతూనే ఉంటాయి. ఏదో సినిమాకి సంబంధించిన ఏదో ఒక జరుగుతూనే ఉంటాయి యాక్టివిటీస్. బట్ స్ట్రాంగ్గా రావాలని కథల మీద ఎక్కువ కూర్చుంటున్నాం. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే కరోనా తర్వాత ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావటం వల్ల జనాల అభిరుచి కూడా మారింది. సో ఇప్పుడు అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా టఫ్ అనిపిస్తుందా సబ్జెక్టులు చూస్ చేసుకోవటం కానీ, దానికి తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవటం కానీ టఫ్ జాబ్ అనిపిస్తుందా? 100% టఫ్ జాబ్. టెక్నాలజీ పెరిగింది, ఈజీగా ఇంతకుముందు ఈజీగా ఏం లేదు, అప్పుడైనా టఫ్ జాబే, ఇప్పుడైనా టఫ్ జాబే. ఇప్పుడు ఛాలెంజింగ్ ఎక్కువ. అంటే ఎక్కువ కంటెంట్ ఓటీటీలో. కొత్త ఫిల్మ్ మేకర్స్కి ఇంతకుముందు అంత ప్రోత్సాహం ఉండేది కాదు, తక్కువ. కొందరే కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు, రకరకాల దండవాళ్ళు రావడం వల్ల కొత్త టాలెంట్ వస్తుంది. కొత్త సినిమాలకు జనాలు అలవాటు పడ్డారు, చాలా కొత్త సినిమాలను చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ట్రెండ్ తగ్గట్టుగా మనం తీసుకెళ్ళాలి. థియేటర్ సినిమా ఒకటి అయిపోయింది, ఓటీటీ సినిమా ఒకటి అయిపోయింది. ఓటీటీలో బిగ్ బడ్జెట్లతో కూడా సిరీస్లు అవన్నీ చేస్తున్నారు. కంటెంట్ ఫుల్ అవైలబుల్గా ఉంది. వీటన్నిటిని దాటుకొని మేము అలవాటు పడ్డ థియేటర్ సినిమా కథ వినేటప్పుడే మేము థియేటర్లో కూర్చొని వింటూ ఉంటాం కదా. ఓకే, థియేటర్ ఇది వర్కౌట్ అయితే, సెంటర్ వర్కౌట్ అయ్యేదాన్ని. ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్లు కానీ, వెబ్ ఫిల్మ్లు దానికి ఇప్పటికి నేను కాలేకపోయాను. కాబట్టి నేను ఒక్కడికి చేయలేకపోయినా. నాకు చేద్దామన్న ఇంట్రెస్ట్ వస్తలేదు. అది ఆ థియేటర్కి అలవాటు పడి
నాకు సినిమాలు అక్కడే చూడటం అలవాటు, థియేటర్ సినిమా చేయాలని దాంట్లోనే వెళ్తున్నా. ఇప్పుడు థియేటర్కి జనాలను రప్పించే సినిమా చేయాలంటే ఛాలెంజింగ్. ఇది మిడిల్ సినిమా, చిన్న సినిమా, చాలా ఛాలెంజింగ్ జాబ్. ఇఫ్ యూ ట్రైలర్ దారుణ చూస్తే జనాలు ఇప్పటికీ చిన్న సినిమాని, పెద్ద సినిమాని, ఏదో తక్కువ లో బడ్జెట్ అని కొత్త వాళ్ళు ఏం చూడట్లేదు. ఇఫ్ యూ ఇంప్రెస్ విత్ ద ట్రైలర్ డెఫినెట్లీ వస్తున్నారు థియేటర్కి. అదైతే జరుగుతుంది, ప్రతి ఇయర్ ఏదో సినిమా జరుగుతూనే ఉంది. చాలా భారీ బడ్జెట్ సినిమాలు కింద పడిపోతున్నాయి, కానీ అలాగే కొత్త వాళ్ళతో చూసిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్తో ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి ఆశ అనేది ఎప్పుడు ఉంది. మనం గుడ్ కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటున్నారు. కాబట్టి ఆ ఛాలెంజింగ్ దూరంలో కథలు వినడం అన్నీ రెడీ అయినాక కూడా సెట్లోకి వెళ్ళాలంటే అంత పర్ఫెక్ట్గా లేనప్పుడు ఆపేస్తున్నాం. అంటే నేను అనేది కంటెంట్ పరంగా ఎంత అంటే ఇంతకుముందు రెగ్యులర్ మాస్ మసాలా స్టోరీస్ అన్నీ కూడా ఇప్పుడు చూడట్లేదు జనాలు. ఏదో కొత్తదనం ఉంటే తప్ప చూడటం లేదు. డెఫినెట్గా వాళ్ళు ఎక్కువగా రూటెడ్ స్టోరీలు, ఒక న్యాచురల్గా వచ్చే ప్రేమ కథలు కానీ అవి ఎక్కువగా లైక్ చేస్తున్నారు జనాలు. నేను అనేది కంటెంట్ పరంగా మీకు ఛాలెంజింగ్గా అనిపిస్తుందా? ఈ సినిమా చూస్తారు, ఈ జనాలు ఈ సినిమా చూడరు అని జడ్జ్ చేయడంలో ఛాలెంజింగ్ ఏమన్నా? 100%. అది ఫస్ట్ మొదట్లో ఉంది జడ్జ్ చేయడం ఛాలెంజ్, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యింది. ఇప్పుడు ఏంటంటే 2 రకాల ఛాలెంజ్. థియేటర్కి వస్తారా రాలి, ఇంతకుముందు కథ బాగుంటే ఆడుతుందని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు థియేటర్కి రావాలి. ఇంతకుముందు సినిమా బాగుంటే ఆప్షన్ థియేటర్ ఉండేది కాబట్టి ఎక్కువ శాతం థియేటర్కి ప్రజెంట్ ఇచ్చేది, ఫస్ట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంప్రెస్ చేస్తేనే విత్ ద ట్రైలర్ ఆర్ పోస్టర్ వాళ్ళు వస్తున్నారు, లేదా మౌత్ టాక్. ఫస్ట్ డే మార్నింగ్ షో వేరే వాళ్ళు వెళ్ళి బాగుందని సోషల్ మీడియా దాని ద్వారా ఎక్కడో మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వస్తున్నారు. లేకపోతే రారు, థియేటర్కి రావట్లేదు. అది ఇంకోటి ఎవరికి మధ్యలో స్టార్టింగ్లో అదే కంటెంట్ సెలెక్ట్ చేసుకోవటం టఫ్ అనిపిస్తుంది. 100% సెలెక్ట్ చేసుకోవడం టఫే. బిగ్ ఛాలెంజ్, 100% బిగ్ ఛాలెంజ్. ఓకే, అంటే ఈ టాటా బిర్లా మధ్యలో లైలా దగ్గర నుంచి ఇప్పుడు మొన్న మీ సినిమా రిలీజ్ అయిన రూటీ కపడా రొమాన్స్ వరకు 20 ఏళ్ళ ప్రయాణం మీది. దాదాపుగా 19 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? నాకు కేవలం ఫస్ట్ సినిమా మధు, సింపుల్గా చెప్పాలంటే అదే కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇంతకుముందు రకరకాల కెమెరా అసిస్టెంట్గా జెమిని టీవీలో జాబు, తర్వాత శివాజీతో పరిచయము, ఆయనతో ప్రయాణము అది చేస్తూ శివాజీ సెట్ అయిన తర్వాత యాక్చువల్గా నేను అప్పుడు డైరెక్షన్ చేద్దామని ఉద్దేశం ఉండే. ఏం చేద్దాం, కెమెరా ప్రొడక్షన్ చేసి ఏదన్నా చేయాలి అని. ఎప్పుడు క్రియేటివ్ సైడు, సినిమాల సైడ్ నాకు బాగా ఇంట్రెస్ట్. శివాజీ చేసే సినిమాలు జడ్జి చేయడం, చూసి ఇవన్నీ చేయడం, ఇలాంటివన్నీ చూసుకొని నాకు నేను ఎగ్జైట్ అవుతుంటాయి. థియేటర్ని ఫాలో అవడం, అన్నీ డిస్ట్రిబ్యూటర్స్ని నేర్చుకోవడానికి. అప్పుడు శివాజీ అంటే లేదు, నువ్వు అన్నిట్లా నాలెడ్జ్ నువ్వు ప్రొడ్యూస్ చెయ్యి, ప్రొడ్యూసర్ అని నేను డేట్లు ఇస్తాను. అప్పుడు సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. టాటా బిర్లా మధ్య లయ, శివాజీ గారు లయ, ఆలీ గారు వీళ్ళందరూ కాంబినేషన్, కృష్ణ భగవాన్ కాంబినేషన్లో శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడే అంతకుముందు అదిలింద దయచంద్రం చేసాం మేము. చేసినప్పుడు శివాజీ గారు మాట్లాడి వాళ్ళ అన్నీ చేసి ఇట్లా మనోడు ప్రొడ్యూసరు అని దగ్గర కూర్చొని ప్రొడ్యూసర్ని చేశాడు. దాంతో సినిమా మొదలైంది. ఫస్ట్ సినిమానే సూపర్ హిట్. ఇంకా లేదు, వేరే వర్క్ లేదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి నా పని ఏంటి, ఆఫీస్కి రావడం, కథలేనో ఏ సెట్లోకి వెళ్తే ఎలా సెట్ చేసుకోవడం, దీని కథ ఏంటి, మిగతా ఆర్టిస్టులు ఎవరు ఏంటంటే ఫస్ట్ 4 సినిమాలు శివాజీతో చేశా ఎవ్రీ ఇయర్ అట్లా. ఆ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ సైడ్ వెళ్దామని వెళ్ళి మళ్ళీ కొత్త వాళ్ళందరితో కలిపి మేము వయసుకొచ్చాం సినిమా చేసి. అది నాకు ఫుల్ ఛాలెంజ్ అనమాట ఆ రోజు. అంతకుముందు అందరితో నేను నోటెడ్, శివాజీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో బ్రహ్మలోకం, అంతకుముందు మీరా జాస్మిన్, శివాజీ గారితో ఆ సినిమా అన్నీ ఇట్లా చేస్తున్నా. అంటే ఆల్రెడీ నోటెడ్, శివాజీకి ఆల్రెడీ బిజినెస్ ఉన్నది. ఆ బిజినెస్ ఉన్న వాళ్ళతో చేసుకుంటూ వస్తున్నా కూడా అయిపోయింది. కానీ కొత్త వాళ్ళతో మళ్ళీ వెళ్తున్నా అప్పుడే 1-2 హిట్లతోటే ఉన్నాడు మన తనీష్. చేస్తున్నాం, కొత్త డైరెక్టర్ ఏంటని వెళ్ళాను. కానీ బట్ ఆ సినిమా నాకు సర్ప్రైజ్ చేసి చాలా ఒక గుర్తింపు తీసుకొచ్చింది. దాంతో అలా అంటే సినిమా అయిపోయింది, సినిమా చేయడం, పిఆర్ఓలు రిలీజ్, సినిమా అయిపోయింది, ఇదే జరిగేది. ఈ జర్నీ మొత్తం ఇదే ఉంది తప్ప ఓకే నాకు పెద్ద దీంట్లో చాలా సక్సెస్లు వచ్చినాయి. జర్నీలు ఎన్ని జరిగితే అన్నీ జరిగినాయి. కాబట్టి 20 సంవత్సరాలు సంవత్సరం లాగానే ఉందా, సంవత్సరం లాగా అన్నాలు చెప్పాలో, ఒక్క సినిమా అలాగా ఉందని చెప్పలేదు. అంటే ఫైనాన్షియల్గా కానీ ఎంతవరకు అంటే గెయిన్ చేయగలిగారు అసలు ఈ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కానీ? అంటే ఒక నిర్మాతగా మీరు సంపాదించింది ఏంటి, కోల్పోయింది ఏంటి? అసలు సంపాదించింది కోల్పోయింది ఏం లేదు. కోల్పోయిందని ఎవరైనా అన్నా ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. ఒక నార్మల్గా ఊళ్ళల్లో సినిమాలు చూసుకుంటూ, కృష్ణ గారి సినిమాలు చూసుకుంటూ పెరిగే వ్యక్తి
కృష్ణ గారిని చూద్దామని ఫిలిం నగర్కి వచ్చి కృష్ణ గారిని చూసి ఆ తర్వాత ఏదో షూటింగ్లు చూసుకుంటూ అట్లా ఏదో జెమినీ టీవీలో జాబ్ చేసి అలా ప్రొడ్యూసర్ ఇన్ని సినిమాల అనుభవం, ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత నాలెడ్జ్, ఇంత గొప్ప గొప్ప వాళ్ళతో, ఎంతమంది లెజెండ్స్తో తిరగడం, వాళ్ళతో ఛాంబర్లలో ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే నేను ఇంత 49 ఏళ్ళు 49 ఇయర్స్కి నేను ఎన్నో చూసేసా, ఎంత ఎక్స్పీరియన్స్ సాధించా. ఫినాన్షియల్గా అంటావా, ఫినాన్షియల్ ఎప్పుడు కూడా వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్లానింగ్ ప్రకారం, ఫినాన్షియల్ డిసిప్లిన్ ప్రకారం హెచ్చు తగ్గులు ఉంటాయి. ఒకరు చిన్న దాంట్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట, వాళ్ళకు వేరే రకంగా దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు. అది బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది. ఎంతో అనుభవం వచ్చింది. ఇంకా 10-15 సంవత్సరాలు సినిమాలు తీయగలన్న జడ్జిమెంట్తో ఉన్నా, కంపల్సరీ తీయగలుగుతాను, రన్నింగ్లో ఉంటానన్న జడ్జిమెంట్తో ఉన్నా. నాకు నేను పర్సనల్గా అంటే సెల్ఫిష్ అనుకున్నా పర్వాలేదు, బట్ నాకు నేను పర్సనల్గా చాలా 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 గ్రేట్ ఎక్స్పీరియన్స్ పొందాను. ఇది ఎక్కడ ఏ బిజినెస్లో కూడా పొందని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇండస్ట్రీలో. నేను ప్రతి సినిమాకి డిఫరెంట్ పీపుల్తో ప్రయాణం చేయటం చాలా నేర్చుకున్నా. అంటే మీరు వచ్చింది 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోదాం కానీ సినిమా ఇండస్ట్రీ, అంటే మీరు ఒక కరెక్ట్ ఫీల్డ్లోకి ఒక కరెక్ట్ మీ వేనే ఎంచుకున్నానని ఫీల్ అవుతున్నారా, లేకపోతే? కరెక్ట్ ఫీల్డ్ కాదు నాకు, అదే చెప్తున్నాను. నాకు ఇంటర్మీడియట్ అయిపోయి తెలిసి కృష్ణ గారిని చూద్దామని వచ్చేసిన, నాకు ఏమని తెలియదు, ఇక్కడే ఉండాలని వచ్చిన, అక్కడే ఉన్నా ఫిలిం నగర్లో. నాకు వేరే సెకండ్ థాట్ అనేది లేదు. సెకండ్ సినిమా చేయాలి, ఇప్పుడు ఏ సినిమా చేద్దాం, ఎట్లా చేద్దాం, అదొకటే. నేను సంపాదించుకున్న నాలెడ్జ్ మొత్తం ఇక్కడే. కాబట్టి వేరే థాట్ పక్కకి వెళ్ళిపోదాం నేను కళ్ళలో కూడా ఊహించుకోలేను. అది ఓకే, నాకు తెలిసిపోతుంది ఎండ్ వరకు ఇక్కడే ఉంటాను, అంతకుమించి వేరే నథింగ్ అంతే. అంటే మీరు ఇప్పటివరకు బామిని టాటా బిర్లా మధ్యలో లైలా దగ్గర నుంచి రోటీ కపడా రొమాన్స్ వరకు దాదాపు 12 నుంచి 15 సినిమాలు చేశారు. మీ బ్యానర్లో కానీ కొలాబరేటెడ్ కానీ అన్ని కలిపి. ఆ మధ్యలో నేను లోకల్ అనే నాని సినిమా మినహాయిస్తే మీరు అన్ని చిన్న సినిమాలు చేస్తూనే వచ్చారు, చిన్న కంటెంట్, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ చేస్తూనే వచ్చారు. ఎందుకని మీరు ఒక పెద్ద నిర్మాతగా ఎదగలేకపోయారు? ఎందుకని నేనేది ఇక్కడ పెద్ద చిన్న అంటే స్టార్లతో సినిమాలు తీస్తేనే పెద్ద నిర్మాతలుగా ఇక్కడ పరిగణిస్తారు సినిమా ఇండస్ట్రీలో. అవును. సో ఎందుకు మీరు అలా ఎదగలేకపోయారు? ఈ 20 సంవత్సరాల్లో ఎక్కడ మీరు ఫెయిల్యూర్ అయ్యారని భావిస్తున్నారు అసలు? నేను నా ఫస్ట్ ఉంటారు కదా, స్టార్తో సినిమా తీయాలి, నాకు సినిమా తీయాలి, ఐఎమ్ ఏ స్టోరీ టెల్లర్, నేను మంచి కథలు చెప్పాలనుకున్నా. బయట కుదరకపోవడానికి కారణం కథలే. నాకు నచ్చని కథ నేను వెళ్ళిపోయి హీరో డేట్లు దొరికినాయి ఇది అది అని చెప్పి నేను చేయలేను, అది ఫిక్స్. నేను తీసుకున్న కథ అక్కడికి వెళ్ళడానికి నాకన్నా ఎక్కువగా అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు, వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చి 3-4 ఇయర్స్ ముందు వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చి డేట్స్ బ్లాక్ చేసుకొని ఎవ్రీ టైం ఇదే జరుగుతూ ఉంది. మంచి కథతో వెళ్దామని ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే జరగలే. అంటే అది నా మిస్టేక్ అవ్వచ్చు, నా కంఫర్ట్ జోన్ దాటి వెళ్ళలేదేమో, కంఫర్ట్ జోన్లో ఉన్నానేమో తెలియదు, బట్ నేను ట్రై చేయలేదు. మామూలుగా అంటే సింపుల్ ఎక్కువ శాతం ట్రై చేయలేదు. నేను లోకల్ కూడా రాజుగారి సినిమా, దాన్ని నేను అసోసియేట్ ప్రొడ్యూసర్, అది కూడా నేనేంటి మా టీం అంతా సినిమా చూస్తాము. ఆ తర్వాత రాజుగారు అప్పుడు పరిచయం అయ్యి ఏదైనా కథ అంటే చెప్తే మాకు ఒక పెద్ద హీరో అవసరం, ఇది ఉంటే బాగుంటుందని నేను మాట్లాడితే నాన్నగారికి సూట్ అవుతుంది, నాన్నగారి రేట్లు రాజుగారితో ఉండడం వల్ల నాన్నగారికి చెప్పడం వల్ల ఓకే అయిపోయింది. తర్వాత నేను నాన్నగారి తెలియదు స్కోప్ ఉన్నది, ఎందుకు నా ప్రయత్నం చేయలేదు, ఆ రేంజ్ కథలు నాకు దొరకలేదు. నాన్నగారు కూడా ఇంతకుముందు కలిసి నాన్న వాళ్ళ మేనేజర్ నాన్నగారు కూడా చెప్పారు, కథ ఉంటే రండి తీసుకురండి అని చెప్పాడు. జరగలేదు అది అంతే, బట్ ఇంట్రెస్ట్ లేక కాదు, బట్ ఏదో అది జరగలే. దానికి నేను బాధపడట్లేదు, అలాగనే నేను గ్రేట్ అని చెప్పుకోవట్లేదు. అది సందర్భం జరగలే, ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నా సందర్భం, గట్టిగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అంటే 20 సంవత్సరాల్లో దాదాపుగా అంటే చాలామంది నిర్మాతలు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తుంటారు, పోతుంటారు. ఒక 4 సినిమాలు 3 సినిమాలు తీసి ఒక 2 ఫెయిల్యూర్ అవ్వగానే వెంటనే వద్దు ఇక్కడ మనకు వర్కౌట్ కాదని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది నిర్మాతలు మాత్రమే ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి ఎప్పుడూ రెగ్యులర్గా సినిమాలు తీస్తూ కష్టమైన నష్టమైనా భరించుకుంటూ సినిమాలు తీస్తూ, అందులో మీరు ఒకరు. అంటే ఈ అనుభవం, అంటే మీరు 20 సంవత్సరాల అనుభవంతో మీరు అంటే ప్రత్యేకంగా మీ మార్కు అంటే ఇది వేణు బెక్కం వేణుగోపాల్ అంటే ఇది అని మీరు సాధించుకుంది చెప్పుకోవడానికి ఏముందంటున్నారు అనేది? ఈ సినిమాలు ఎన్నో చిన్న సినిమాలు చూశాను, చాలా చిన్న సినిమా అంటే ఏమాత్రం గుర్తింపు లేని సినిమాలు తీసి అవి జనాదరణ పొందినాయి, ఎంతోమంది అప్రిషియేషన్ ఇచ్చారు.
ఎంతోమంది కొత్త వాళ్ళకి నేను కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశా. అంటే ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళని స్టార్ట్ చేశాను అన్ను, కానీ గుర్తించాను ఈ టాలెంట్ అని గుర్తించి నాకు ఆ రోజు అవసరం కొత్త వాళ్ళ టాలెంట్ వాళ్ళని గుర్తించాను. ఆ తర్వాత వాళ్ళ ప్లానింగ్ కూడా బాగున్నది, చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ చూసినప్పుడు గర్వం అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. అలాగే నేను వాళ్ళకి ఏదో నేను చేసినట్టు కాదు, నా జర్నీలో నేను వెళ్తా ఉన్నా, వాళ్ళు వచ్చి చేశారు. నువ్వు ఇందాక అన్నావు కదా, ఏంది అందరు వచ్చే 4 సినిమాలు సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తారు, వెళ్ళిపోతారు, ఇంకో దగ్గర వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం ఉన్నావు చాలా కొద్ది సంవత్సరాలు మాత్రమే ఎప్పుడో కంటిన్యూగా ఉంటాయి, స్టిల్ రన్నింగ్లో ఉంటాయి అని. అదే నేను సాధించింది. సూపర్. అదే నేను సాధించింది. నాకు వేరే ఉంది, రన్నింగ్లో ఉన్నా, చేసుకుంటూ వెళ్తున్నా. ఎవరికి ఇప్పుడు టర్నింగ్ తిరిగి ఎలా ఫైనాన్షియల్గా ఏం జరిగే తెలియదు, బట్ నా ప్రయత్నంలో నేను ఉన్నాను. స్టిల్ మా ఆధ్వర్యంలో 2 సినిమాలు జరుగుతున్నాయి, ముందుకు వెళ్తుంది మంచి కథలతో. కాబట్టి ఎలాంటి ఉంటారు కదా, ఏదో లాస్ అయిపోయాం ఇక్కడనో, ఏదో కోల్పోయామని, ఏదో పెద్ద సాధించినామని ఏం లేదు. జస్ట్ ఇట్స్ ఎ జర్నీ. ఓకే. నేను అందరికి చెప్తుంటా, ఇక్కడ సినిమా వచ్చిన సినిమాలలో సక్సెస్ ఫెయిల్యూర్ అంటే ఏమి ఉండదు, ఓన్లీ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. లైఫ్లో కూడా అదే, ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం తప్ప మా చేతుల్లో ఏమీ ఉండదు. అంతవరకు తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మంచి చాలా సూపర్ హిట్ అని ఇదే ఇక్కడే అనుకుని మనం ఛాలెంజ్ చేసి మా ప్రసాద్ ల్యాబ్లో చేసుకుని షోలన్నీ కూడా పొద్దున్న సార్ సర్ప్రైజ్ చేస్తాను. ఎన్నో సినిమాలు నేను అరే ఇట్ అయితే సార్ అన్న కూడా నేను నమ్మకంగా భయం చేసిన సినిమాలు కూడా నాకు ఎన్నో పెద్ద పెద్ద హిట్లు అయినాయి. చిన్న సినిమా హుషారు అప్పుడు కూడా నేను వస్తారా జనం అనుకున్నా, కానీ షాక్ ఇచ్చినమాట. చాలా సినిమాలు అట్లా నాకు డెఫినెట్లీ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఆడియన్స్. ఓకే. అంటే ఏం సార్ ప్రజెంట్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? ఇండస్ట్రీ పరిస్థితి ఎప్పుడు కూడా ఇండస్ట్రీ తప్పు లేదు, ఆడియన్స్ తప్పు లేదు, మధు మనుషులదే తప్పు. ఇక్కడ ఉన్న తప్పు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చేస్తున్నది, తప్పులు చేస్తున్నది అందరినీ. ఏదైనా సరే ఏ సినిమా అయినా ఓ ఇంట్లో తప్పు జరుగుతుంది, ఇంటి పెద్దకే వస్తుంది. ఇక్కడ ఏ మిస్టేక్ జరిగినా కారణం ప్రొడ్యూసర్సే. ప్రాజెక్ట్ని మొదలుపెట్టేది వాళ్ళే, ఎండ్ చేసేది వాళ్ళే. తర్వాత హీరోలు ఇలా చేశారు, డైరెక్టర్ ఇలా చేశారు అంటారు, కానీ ప్రొడ్యూసరే కదా వాళ్ళందరూ నిర్ణయించుకునేది. నేను అదే నమ్ముతాను. మనం నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అవుతారు. మనం ఏ ఉద్దేశంతో తీసుకున్నాం, ఈ సినిమా ధర 10 రూపాయలు సంపాదిద్దామని ఈ సినిమా చేస్తున్నామా, ఒక పెద్ద హీరో పెద్ద రైతు సినిమా చేస్తున్నావా, మన రొటేషన్ కోసం సినిమా చేస్తున్నావా, ఇక్కడ ఉంటే మనకు పేరు వస్తుంది, డబ్బు ఎక్కువ క్రియేట్ అయిన సినిమా చేస్తున్నావా, లేదా గొప్ప కథని అందిద్దాం తెలుగు ఇండస్ట్రీకి అని సినిమా చేస్తున్నావా, అది మనకు సంబంధించింది. అది నిర్మాత డిసైడ్ చేయాలి. ఆ నిర్మాతలలో నేను సంతోషంగా లేను. ఇప్పుడు వెళ్తున్న సినిమా జరుగుతున్న విధానాల ప్రకారం కథల మీద కంటే కాంబినేషన్స్ అది వెళ్ళిపోతున్నది. రైట్ స్టోరీస్ రైట్ అవ్వట్లేదు. అట్లా గొప్ప నిర్మాతలు కూడా అట్లా డైవర్ట్ అయిపోతున్నారు. ప్రెజర్స్కి వెళ్ళిపోయి అట్లా గొప్ప నిర్మాతలు డైవర్ట్ అయిపోతున్నారు. అట్లా అయిపోతున్నారు గొప్ప టాలెంట్ హీరోలు కూడా అట్లా డైవర్ట్ అయిపోతున్నారు. అర్థమైంది కదా. ఇక్కడ నాలెడ్జ్తో ఫస్ట్ చిన్న సినిమాలతోటి చిన్న సినిమాతో కొత్త కంటెంట్తో వచ్చిన హీరోలు కూడా ఒక స్టేజ్కి వెళ్ళేసరికి మళ్ళా ఆ పాత ఇది ప్యాన్ ఇండియా అది అసలు నాకు అర్థం కాదు. ప్యాన్ ఇండియా ఏంటి, సినిమా అని దానికి ప్యాన్ ఇండియా ప్యాన్ లోకల్ అని ఉండదండి. ఒక సినిమా ఉంటుంది, అది అంతే. ఒక మూలన రిలీజ్ అవుతుంది సినిమా, బాగుందంటే ప్రపంచం మొత్తం వెళ్తుంది. థియేటర్ దారి వెళ్తుంది, ఇంకో దారి వెళ్తుంది. ప్యాన్ ఇండియా సినిమాని మనం డిసైడ్ చేయకూడదు. అది అవుతుంది, అది ఆడిన తర్వాత ప్యాన్ ఇండియా సినిమా అన్ని భాషల్లో ఆడింది, ప్యాన్ వరల్డ్గా ఆడింది, అన్ని రంగాల్లో ఆడింది, తమిళ్లో కూడా ఆడింది, తెలుగులో కూడా ఆడింది అనుకునే వాళ్ళం కదా. మన సినిమా కొన్ని సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసినాం, తమిళ్లో రిలీజ్ చేసినా కూడా ఆడింది అని ఇట్లా కూడా అంటుంటాం. కాబట్టి ఆడిన తర్వాత చెప్పాలి, ఆడకముందే ఇప్పుడే ఇట్లా అని చెప్పేసి ఒక సినిమా ఒక హీరోది వరల్డ్ వైడ్గా ఆడితే నెక్స్ట్ సినిమా ఆడదు. కంటెంట్ని బట్టి ఉంటుంది. అలా జరుగుతుంది. అంటే ఈ ప్రెజర్లోకి వెళ్ళారా ఏమేలో తెలియదు. ఒకటి మాత్రం బిగ్గెస్ట్ చాలా మార్పులు చూసాను నేను ఆఫ్టర్ కరోనా తర్వాత అప్పుడు రన్నింగ్లో ఉంది పాగల్ సినిమా ఉంది. షూటింగ్ ఉండవా, ఇంకా షూటింగ్లు ఉండవా, షూటింగ్ చేయకూడదా, ఏంటిది ఓపెనింగ్ చేసి మొదలు పెడదామని అనుకుంటున్నాం. అదే కదా ఏప్రిల్ మార్చి వచ్చింది కరోనా, సెప్టెంబర్ అక్టోబర్ మొదలు పెట్టాలి. అటు ఇటు చేసి నవంబర్లో మొదలు పెడితే క్రేన్ దొరకట్లేదు నాకు, ట్రాక్ అండ్ ట్రాలీ దొరకట్లేదు షూటింగ్కి. అన్ని సినిమాలు స్టార్ట్ అయిపోయినాయి, మొత్తం రివర్స్.
నెంబర్ ఆఫ్ మూవీస్ ఓటీటీలో కూర్చున్నారు, సినిమా చూసి మొత్తం మారిపోయింది. అది లేకపోతే ఇంకో 2-3 ఇయర్స్కి వచ్చేదేమో. కరోనా వల్ల అందరు ఇళ్ళలో కూర్చొని సినిమా చూడటం వల్ల ఓటీటీ కల్చర్ వచ్చిందని మొత్తం అది పెంచి మొత్తం ఎన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి అన్ని సినిమాలు రెడీ అయిపోతున్నాయి. కంటెంట్ ఓవర్ కంటెంట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నారు, పెద్ద బడ్జెట్లు అయిపోయినాయి, అందరు రెమ్యునరేషన్లు పెరిగినాయి. ఓటీటీ వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళు ఈ డేట్ ఫిక్స్ చేస్తున్నారు, ఈ డేట్లోకి రావాలి, లేకపోతే మీ సినిమా రిలీజ్ అవ్వాలంటే ఇది చేయాలని అన్ని కండిషన్లు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు 100 కోట్లు పెట్టి తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు రూల్ వేసుకుంటూ వస్తున్నారు. ఎవరి మిస్టేక్ అని చెప్పాలి ఇక్కడ? మొత్తం ప్రొడ్యూసర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఏదైనా డిసిజన్ తీసుకునేది ప్రొడ్యూసరు, ప్రతి రూపాయి ఖర్చు పెట్టేది ప్రొడ్యూసరు. ప్రొడ్యూసర్ అనే అతను గట్టిగా ఉంటే, ప్రొడ్యూసర్ అనే అతను ఖచ్చితంగా ఇది జరగాలి అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది. అంటే ఇంతకుముందు ప్రొడ్యూసర్లు సెట్కి వెళ్ళేవారు, సెట్లో కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక క్యాషియర్లా అయిపోయాడు. అంటే అందరూ కాదు, కొంతమంది ప్రొడ్యూసర్లు మాత్రం అంటే ప్రొడ్యూస్ చేయాలంటే డబ్బులు ఉంటే చాలు అనే దానిలోకి వచ్చేసారు అందరూ. అది క్యాషియర్ కదా, అది అన్న నేను చెప్పేది మీరు నిర్మాతగా ఎవరైనా సరే, అందరు ప్రొడ్యూసర్లు కాదు, కొంతమంది డెడికేటెడ్గా ప్యాషనేట్గా చేసే ప్రొడ్యూసర్లు ఉన్నారు, కాదన్నట్లేము. కానీ కొంతమంది నిర్మాతలు మాత్రం డబ్బు పెట్టేసి కనీసం సెట్కి కూడా వెళ్ళకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు వస్తారు, 2 సినిమాలు చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ లాంగ్గా ఇక్కడే ఉంటూ సినిమాలు తీసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రొడ్యూసర్గా తమ జాబ్ ఏంటి, తాము ఎలా ఉన్నారు ఖచ్చితంగా అలా చేస్తున్నారు, కాదనట్లేదు. కానీ ఈ పరిణామం మీకు అనిపించట్లేదా? ఇట్లా ప్రొడ్యూసర్లు అంటే క్యాషియర్గానే ఉండిపోతున్నారు అని. అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఓన్లీ ప్రొడ్యూసర్లే కాదు, ఆ కాంబినేషన్ సెట్ అయిన తర్వాత దాని ప్రభావం కూడా ఉంటుంది. అదే నేను ఇందాక చెప్తున్నా కదా, ఒక నిర్మాత సినిమా చేయాలనుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు సినిమా? ఈ సినిమా ఒక గొప్ప కథను అందిస్తానని చేస్తున్నావా, ఈ కాంబినేషన్లో ఇద్దరు కాంబినేషన్లో చేసుకుని నాకు బిజినెస్ అవుతుందని చేస్తున్నావా, లేకపోతే ఒక 10 రూపాయలు సంపాదించుకుందాం మనకేంటని చేస్తున్నావు? అన్ని రకాల నిర్మాతలు ఉన్నారు ఇక్కడ. కథనే నమ్ముకొని లెవెల్ నిర్మాతలు ఉన్నారు, కాంబినేషన్ నమ్ముకొని డబ్బులు ఇన్వెస్ట్ చేసి పక్కా బిజినెస్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అయిన నిర్మాతలు ఉన్నారు. అన్ని రకాల నిర్మాతలు. నేను ఇందాక చెప్పింది ఏంటంటే ఏది చేసిన నిర్మాత నుంచే వస్తుంది అది. అలాగే మీరు అన్నట్టు సర్వైవల్ కోసం, రొటేషన్ కోసం నిర్మాతలు కూడా ఉన్నారు. అలాంటి సందర్భం రొటేషన్ కోసం, సర్వైవల్ కోసం నిర్మాత, దానివల్ల ఫ్లాప్ సినిమాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ డెడికేటెడ్ కూడా. నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సినిమా నుంచి వచ్చినప్పుడు కొత్త డిఫరెంట్గా వచ్చిన వాళ్ళు కూడా కాస్త హీరోలైనా డైరెక్టర్లైనా కొత్త వచ్చిన వాళ్ళు కూడా కొంచెం పరిస్థితి బారగానే మళ్ళీ మేము కమర్షియల్, ఇతను కొత్తగా ఎదిగాడు, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకురావడానికి అతనికి ఛాలెంజ్ ఉండదు. అతనికి స్టార్స్ కావాలి, డైరెక్టర్కి స్టార్స్ కావాలి, హీరోకి స్టార్ డైరెక్టర్ కావాలి. వాళ్ళు అయితేనే సినిమాలు ఇట్లయితే నమ్ముతారు. కథని అప్పుడు వెళ్ళి వాళ్ళు కొత్తగా వచ్చారు కానీ కొత్త డైరెక్టర్ కథ తీసుకొస్తే వినరు. కొత్త వాళ్ళండి కొంచెం ఈసారి తెలిసినతో చేసుకుందామండి అంటారు. ఫస్ట్ నువ్వు కథ వినాలి కదా. అది మేజర్ ప్రాబ్లం. దానివల్ల డెఫినెట్లీ రియల్ టాలెంట్ ఇంకా బయటికి రాలేకపోతుంది. అవకాశాలు ఇస్తేనే కదా పైకి వస్తుంది. కాబట్టి అది నమ్మాలి. అలా ఎదిగిన వాళ్ళు కంపల్సరీ అది నమ్మాలి. కింద నుంచి ఎదిగిన వాళ్ళు డెఫినెట్లీ కొత్త టాలెంట్ని మళ్ళీ సపోర్ట్ చేయడం నమ్మాలి. నిర్మాణం మధ్యలో పోటీ పెరగటం వల్ల కూడా అటు స్టార్ల రెమ్యునేషన్స్ పెరగటం కానీ దానివల్ల కూడా భారం పడుతుంది కదా ఖచ్చితంగా నిర్మాత మీద. అవును, రెమ్యునరేషన్ వాళ్ళు అడుగుతారండి. ఇప్పుడు ఎంతో ఒక 100 మంది ప్రయత్నాలు చేస్తే లక్షల ఎంతోమంది ప్రయత్నాలు చేసి ఒక్కొక్కరికి ఆ స్టార్డమ్ వస్తుంది. మధు అంత ఈజీగా రాదు. అవును, ఎంతమందికి వస్తారు స్టార్డమ్? అవును, డైరెక్టర్ కనుకో, హీరో కనుకో, ఎవరైనా చిన్న కమెడియన్ ఎవరో ఒకరి కొన్ని 100 మంది ప్రయత్నాలు చేస్తే ఒక సిన్సియర్ ప్రయత్నం చేసినాడు, ఎన్నో అవమానాలు పడి ఎన్నో చేసినోడికి వాడికి స్టార్డమ్ వస్తుంది. వచ్చినప్పుడు కంపల్సరీ అడుగుతారు అతను ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదని డిసైడ్ చేయాల్సింది నిర్మాత. మళ్ళీ అయ్యే నిర్మాత దగ్గరికి వస్తుంది. అతను అడగడం నేను తప్పని నేను చెప్పను. నువ్వు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వద్దు, నీకు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు లొంగొద్దు అన్న, అతను అడగొద్దు అని అనలేదు. అడగొద్దని అడగడం మనకెందుకు ఉంటుంది? అక్కడ అలాంటి వెళ్ళి కన్విన్స్ చేసుకొని చాలా ఎంకబుల్గా చేసుకునే నిర్మాతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మన ఆపలేము. వాళ్ళ రెమ్యునరేషన్స్ ఇలానే ఇది ఎన్నో సందర్భాల్లో నేను ఛాంబర్లో అయినా ఎన్నో మీటింగ్లలో కూడా చెప్పాను నేను. ఇది
ఒకరి రెమ్యునరేషన్ ఇంత తీసుకోవద్దని నిర్ణయించే హక్కు మనకు లేదు. అది తన డిమాండ్ అండ్ సప్లై అంతే కదా. తన కోసం తను నిర్ణయించుకున్న రేట్. రేపు నువ్వు సినిమా తీస్తావు, ఓ ఏరియా అంటావు, నిర్మాత మనం చెప్పలేం కదా. నేను ఎందుకు నా సినిమా మీద నమ్మకం ఇంతే చేస్తాను. కొనాలా వద్ద డిస్ట్రిబ్యూటర్ నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ అరే ఈ రెమ్యునరేషన్ పెరిగిన దానివల్ల ఇట్లా అయిందంటే నువ్వేగా నిర్ణయం తీసుకున్నది. ఇది ఎన్నో కొన్నిసార్లు మామూలుగా నిర్మాతల్లో అందరికీ ఇంత రేటు ఇంత తీసుకుంటారు అంత తీసుకున్నప్పుడు నేను చెప్పేవాడిని. అలా ఆ హక్కు మనకు లేదండి. వాళ్ళు కాదు కొత్తలతో ఆడమని చెప్తున్నారా? మీరు కొత్తలతో ఇవ్వండి, అంత డబ్బులు వచ్చే వాళ్ళతో ఇవ్వండి, ఫ్లాప్ ఉన్న వాళ్ళతో చూస్తే ఇట్లు రావా? ఇది నువ్వు ఎవరితో నిర్ణయించుకోలేదు. డిమాండ్ ఉన్న అతని దగ్గరికి వెళ్ళిపోయి తగ్గించడం మనం ఎలా చెప్తాం? చెప్పకూడదు కూడా, అంతే. ఓకే, అంటే ఏదైనా ప్రొడ్యూసర్ చేతిలోనే ఉంది. 100% ఇక్కడ ఎంత ఏది కాపాడినా ఏది చేసినా నిర్మాతలు మాత్రమే. నిర్మాతలంతా ఐకమత్యంగా ఉండాలి అంటారు. నిర్మాతలు ఐకమత్యంగా ఉండలేరండి. ఇప్పుడు ఇదే రూమ్లో ఇక్కడే ఉంటాం అందరం. అరే పలానా దగ్గరికి ఇంతే చేద్దాం అంటాం, ఎంబడే ఫోన్ వెళ్తుంది అక్కడ నుంచి. నీకు వాళ్ళందరూ అట్లా అనుకున్నాను, ఇంతకంటే ఎక్కిస్తే నాకు ఇచ్చే డేట్లు అంటారు. ఓకే, ఎందుకంటే ఇది కాంపిటీషన్ బిజినెస్. ఇక్కడ ఏమి ఉండవు, కొన్ని రూల్స్ ఉంటాయి. ఎంత మేము గిల్డ్ పెట్టిన తర్వాత కూడా కొన్ని నిర్ణయాలు చేసుకున్నాం. పబ్లిసిటీ హోర్డింగ్స్ పెట్టొద్దు, ఫుల్ సక్సెస్ అయ్యాం. పబ్లిసిటీ అనవసరం. కొన్ని ఇంత ట్రైలర్స్ కానీ ఇక్కడ కానీ రేడియోలో వేయొద్దు అనుకున్నాం. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం, అవన్నీ చాలా చాలా మందికి ఉపయోగపడింది. ఐకమత్యంగా చేసుకున్న నిర్ణయాలు ఛాంబర్ ద్వారా చాలా మంది ఉపయోగపడింది. అలాంటివి డెవలప్మెంట్ ఇండస్ట్రీ దానికోసం పోరాడుతూనే ఉన్నాం, ఫైట్ చేస్తూనే ఉన్నాం. గిల్డ్ నుంచి కానీ మళ్ళీ అక్కడ నిర్మాతల మండలి నుంచి కానీ ఏదో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంది అంటే చేసుకోవడం కోసం. అంటే పబ్లిసిటీ ఖర్చు కానీ ఇదంతా అంటే చాలా, అంటే పబ్లిసిటీ ఖర్చు మహా అయితే ఒక పెద్ద సినిమాకు 2 కోట్లు కూడా పెట్టి పెడతారు, లేదంటే 1 కోటి రూపాయలు ఒక మీద ఒక చిన్న సినిమాకి 50 లక్షలు. అంటే ప్రొడక్షన్ కాస్ట్ వదిలేసి ఈ పబ్లిసిటీలో ఇండివిజువల్ ప్రొడ్యూసర్ చేతిలో ఉంది. ఇలాంటివన్నీ గ్రూప్ అంటే మేము చేయగలిగే పనులు. నిర్మాతలందరూ కలిసి ప్రొడక్షన్ కాస్ట్ మీ చేతులు లేదా, అది మీరు చేయలేరా? చేసేవాళ్ళు చేసుకుంటున్నారు, చేయని వాళ్ళు చేసుకోలేకపోతున్నందుకే అది ప్రాబ్లం ఉంటున్నా. చాలా మంది చేసుకోలేకపోతున్నారు, అది నిర్మాతలదే ఉంటది. అది డైరెక్టర్ పెంచాలంటావు, డైరెక్టర్కి లొంగింది నువ్వు. నేను చేసే సినిమాల్లో కొన్ని నా కంట్రోల్లో జరిగినాయి, కొన్ని నాకు చేయలేకపోయాను. నాదే తప్పు. నేను డైరెక్టర్కి లొంగానా లేదా కథకు లొంగానా, నేను ఎవరికి లొంగానో, దేనికి నేను ఆ రోజు నమ్మానా, పెరిగినంత మాత్రం నేను వేరే వాళ్ళ డైరెక్టర్ మీదనో హీరో మీదనో తోయలేను. ఎంత పెరిగినా ఏది జరిగినా, నా సినిమా నష్టం జరిగినా ఏది జరిగినా నష్టం జరిగితే బాధ్యత నాదే. హిట్ వచ్చినప్పుడు అందరిది. ఓకే, అంటే ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య ఐక్యత లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక నిర్మాతకి ఈ శుక్రవారం ఏదన్నా ప్రాబ్లం అయిందనుకోండి, ఆ శుక్రవారం డిస్కషన్ జరుగుద్ది, తర్వాత అందరూ మర్చిపోతారు. ఎప్పుడు ప్రాబ్లం వస్తే అప్పుడు ఆ శుక్రవారం వరకు మాత్రమే అది పరిమితం అవుతుంది. ఎందుకని అంత ఐకమత్యంగా ఉంటే ఖచ్చితంగా ఈ పైరసీ కానీ ఇంకేదన్నా ఇష్యూ వచ్చినా కూడా అందరు ఐకమత్యంగా ఉంటే డెఫినెట్గా దానికి ఒక సొల్యూషన్ దొరుకుద్ది, దానికి ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుద్ది. కానీ నిర్మాత ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న నిర్మాతలందరూ వాళ్ళు రన్నింగ్లో ఫేస్లో ప్రాబ్లమ్స్లో ఉంటారు. షూటింగ్ ఆ బిజీలో ఉంటారు. ఎక్కువగా రష్గా మీటింగ్లకు రాలేదు. తర్వాత ఎవరైతే మీటింగ్లలో ఎక్కువసేపు అట్లా కూర్చుంటున్నారో వాళ్ళకి ఒరిజినల్గా రన్నింగ్ చేసే ప్రాబ్లం తెలియదు. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. కానీ కొన్నిసార్లు కలవడం వల్ల కొన్ని మంచి పనులు జరిగినాయి. ఎన్నో పనులు ఛాంబర్ నుంచి కానీ కౌన్సిల్ నుంచి కానీ మనం అంటాం. నిర్మాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబరు గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. చిన్న గొడవలు చాలా మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. 100% జరుగుతుంది. మరి అది మన బయట మనం అనుకుంటాం అట్లా. ఎవరైనా ఇండస్ట్రీలో ఐక్యత ఉండదు అన్నాడు. అంటే సినిమా చేసుకునే విధానంలో నా సినిమా నాదే అనే విషయంలో మాత్రం సెలబ్రేషన్సే ఉంటుంది. మాది అక్కడ ఐక్యత ఉండదు. నీ సినిమా నా సినిమా కానీ మళ్ళీ ఇక్కడ మేము ఉన్న వాళ్ళకి మాకు పోటీ వచ్చి నా డేట్లు ఆయన తీసుకున్న ఆయన డేట్ వాళ్ళకి గొడవలు ఉంటాయి. కానీ మిగతా అన్ని విషయాల్లో ఐక్యత ఉంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన కూర్చునే అనే ఐక్యత ఉంది. అలా ఐక్యత ఉండడం వల్ల పబ్లిసిటీ దగ్గర వాటి దగ్గర కావాల్సింది చేయగలుగుతున్నారు. మిగతా చోట్ల ఐక్యత ఉంది, అందరికీ ఉంది. ఎందుకంటే పెయిన్ అందరిది ఒకటే, పెయిన్ వైజ్ అందరికీ ఒకటే పెయిన్. కానీ సినిమాలు నువ్వు ఇది చేయి నువ్వు అది చేయను మనం వెళ్ళలేము. అది పర్సనల్ తన ప్లానింగ్, తన కంపెనీ, తన ప్లానింగ్, తన నాలెడ్జ్. కాబట్టి అక్కడ మన ఐక్యమైతే రాదు. ఈ రెమ్యునరేషన్ ఎంత డిసైడ్ చేసేది, ఈ డిసైడ్ చేసేది రాదు. మాకేం డిసైడ్ చేసేది వస్తుంది మా అంటే ఫెడరేషన్ బత్తాలు ఎంత ఇవ్వాలి, ఇంత పెంచుదాం,
2 years కూడా పెంచాలి, ఎంత పెంచుతాం ఇది చేద్దాం, అది మేము అందరం కూర్చొని నిర్ణయించుకొని వాళ్ళ ఛార్జెస్ అని పెంచుతాం. ఓకే. తప్ప మిగతా సినిమాలు నువ్వు 1000 రూపాయల ఆర్టిస్ట్ని పెట్టుకుంటావా, 100 కోట్ల ఆర్టిస్ట్ని పెట్టుకుంటావా, ఆ ఇండివిజువల్ ఆ ప్రొడ్యూసర్ నిర్ణయం అంతే. అంటే ఇప్పుడు జనాలు థియేటర్కి రావట్లేదు, ఆడియన్స్ అంటే ఎక్కువ ఓటీటీకి అలవాటు అవ్వటం వల్ల వాళ్ళు థియేటర్కి రావాలంటే ఖచ్చితంగా కంటెంట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. అవును. సో అందుకే ఈ సినిమాలు అనేవి, తెలుగు సినిమా అనేది, సినిమాలు ఓటీటీ వాళ్ళ చేతిలో ఉంటున్నాయి. వాళ్ళు డిసైడ్ చేసిన టైంకే, వాళ్ళు డిసైడ్ చేసిన డేట్కే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం సార్? సినిమా మొత్తం ఓటీటీ చేతిలోకి వెళ్ళిపోయిందా? మొత్తం ఓటీటీ అట్లా అన్నది మొత్తం అంటే అన్ని సినిమాలు కొనరు వాళ్ళు కొన్ని పెద్ద సినిమాలకి పెద్ద అమౌంట్ ఇచ్చి కొంటున్నారు. కొన్ని సినిమాలు ఏదైనా సరే. తర్వాత కొన్ని చిన్న సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాలని మంచి అమౌంట్ ఇచ్చి కొంటున్నప్పుడు వాళ్ళకి స్లాట్ ఉంటుంది. ఈ నెలలో మీరు నేను రిలీజ్కి వెళ్తాం, ఈ నెలలో మీరు రిలీజ్కి వెళ్ళగలుగుతారంటేనే మేము తీసుకుంటాం అని ముందే అగ్రిమెంట్ వేసుకుంటారు. వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు ప్రొఫెషనల్గా మాట్లాడి చేసుకుంటారు. కానీ దగ్గరికి వచ్చేసరికి మన సినిమా అవ్వకపోవడం, ఇంకో సినిమా రావడం వల్ల, సినిమా రెడీ కాకపోవడం వల్ల డేట్ మారుతుంది. ఈ డేట్లు మారే కొద్దీ వాళ్ళు డబ్బులు తగ్గిస్తారు, ఇంకొకరిని మాట్లాడుతుంది. వాళ్ళ రూల్స్ ఉంటాయి. అక్కడ కంపెనీలు, అక్కడ మనుషులు ఉంటారు కదా, మొదలు కంపెనీలే ఉంటాయి. అప్పటికి రెగ్యులర్ కంపెనీ అయితే వాళ్ళు అడ్జస్ట్మెంట్ అడుగుతారు, కుదిరితే ఓకే అంటారు, వాళ్ళు కుదరకపోతే మేము డబ్బులు తగ్గిస్తూ ఉంటారు. 100% వాళ్ళు పెద్ద పెద్ద అమౌంట్ ఇచ్చి కొంటున్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్ వాళ్ళ రూల్స్ ప్రకారం డిమాండ్ చేస్తున్నారు. ఓకే. వాళ్ళకి వేరే దారి లేదు. అది మనకేమనిపిస్తుంది, డిమాండ్ అనిపిస్తుంది, వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అనిపించింది. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అది నిజం. అది అలా వాళ్ళు డిమాండ్ చేయకపోతే వరల్డ్ మొత్తం నడవదు కదా. ఫస్ట్ మన దగ్గర లేదు, ఎవరు ఒక్క డేట్ వేసిన సినిమాకి వస్తలేరు. డేట్ వేస్తారు, ఆ డేట్ దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తారు. వద్దాం అనుకున్న సినిమాలు రావు. ఏంటంటే సీజీ వరకు అవ్వదు, లాస్ట్ మినిట్లో ప్రాబ్లమ్స్, బిజినెస్ ప్రాబ్లంలో ఇంకో రకం ప్రాబ్లం, ఏదైనా సరే ఏ సినిమా అనుకున్న టైంకి రావట్లేదు. ఊరికి డేట్ మాత్రం వేసేస్తున్నారు. ఇంతకుముందు పూర్వకాలం ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో డేట్ వచ్చిందంటే అందరు అంతా ఆ రోజు పొద్దున సినిమా వచ్చిందంటే ఇప్పుడు డేట్కి వాల్యూయే లేదు. అంటే మీరు కూడా మీ రోటీ కపడా రొమాన్స్ సినిమా డేట్లు చాలాసార్లు మార్చారు. అవును. అంటే దాదాపుగా మీరు ఒక 7-8 సార్లు ఆ డేట్ చేంజ్ చేయటం వల్ల ఆ సినిమా కొంచెం కన్ఫ్యూజన్లో రిలీజ్ అయ్యి మీకు అనుకున్న రిజల్ట్ కూడా రాలేదన్న. అంటే అది ఎందుకు జరిగింది? డేట్ మార్చడానికి కారణం ఏంటంటే ఫస్ట్ టైం ఒక డేట్ వేసిన మార్చడానికి కారణం ఏంటంటే ఒక 4 చూసి సినిమాలో కొంచెం చేంజెస్ చేయాలి కొంచెం ఇది అని చెప్పడంతో నేను కొంచెం రీషూట్, యాడింగ్ షూట్, బెటర్ షూట్ చేయడం, బెటర్ వర్షన్ చేయడం కోసం ప్రయత్నం చేసి కొంచెం లేట్ అయిపోయి వద్దు ఇప్పుడే వద్దు అంత బాగా చేసినా కదా డేట్ మార్చాం. ఆ తర్వాత ఇంకో డేట్ మార్చడానికి కారణం ఇంకో సినిమా, వేరే సినిమా వచ్చింది. సేమ్ చెప్తున్నా, 4 సార్లు మార్చాను మొదటి డేట్లు, నీకు చెప్తాను. 4 సార్లలో ఒక్కసారి మాత్రం ఫస్ట్ టైం సినిమా బెటర్ సినిమా చేయడం కోసం మార్చేసిన డేట్. తర్వాత 3 సార్లు, 2 సార్లు ఓన్లీ నేను సినిమా వేసిన తర్వాత వేరే సినిమా డేట్లు వేసారు. ఓన్లీ ఆపోజిషన్ వచ్చిన సినిమాలు టైం నేను చేసిన తర్వాత మళ్ళీ ముందు ఉన్న సినిమా వెనక్కి రావడం, వెనక ముందుకు రావడం వల్ల 2 సార్లు డేట్ చేశారు. 3 సార్లు అదే జరిగింది. ఓన్లీ ఆపోజిషన్ సినిమాల వలన ప్రాబ్లం జరిగింది. ఇంకా 4వసారి వేరే డేట్ లేక ఇప్పుడు కాకపోతే రిలీజ్ అంటే ప్రెషర్లో రిలీజ్ చేసిన ఫస్ట్ టైం ఒక సినిమాని మనం ప్రెషర్లోనే ఇంకెట్లా అయినా ఇప్పటికీ లేట్ అయింది కదన్నా, నెక్స్ట్ ముందుకు వెళ్తే మళ్ళీ దొరకదని దాంతో ఆల్రెడీ ఇప్పుడు ఓటీటీ అప్పటికి అమ్మేసిన వీళ్ళకి డేట్ చెప్పిన, వీళ్ళకి ఓటీటీ అమ్మిన తర్వాత ఓటీటీ అమ్మినాక బిజినెస్ అయినాక రిలీజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎందుకు డేట్ మారుతుంది? బికాస్ ఆఫ్ అపోజిషన్స్. ముందుకు వెనక వస్తున్న సినిమా రావడం, మళ్ళీ మేము డేట్ వేసినాక ఇంకో సినిమాలు రావడం, వీటి వల్ల డిలే అయింది. రిలీజ్ అయిన రోజు సినిమా ఉన్నది. ఆ సినిమాకి క్రేజ్ రాలే, జనాలు థియేటర్కి వచ్చి చూద్దాం అనుకోవాలి, ఓటీటీలో చూద్దాం అనుకుని అట్లా అనుకున్నారు. అందుకే రాలేదు. అయితే అన్ని చోట్ల అవైలబుల్గా పెట్టిన సినిమా 1 వీక్ అపోజిషన్ లేదు. అలాగని మన సినిమా జనం రాకపోయినంత మాత్రం అది బ్యాడ్ రిలీజ్ డేట్ అనేది కానీ ఒక సంవత్సరంలో ఒక సినిమాకి సోలో రిలీజ్ డేట్ దొరకడమే గ్రేట్. దాని హయాంలో ఇది జరిగిందంటే ఏది ఉండదు. ఇప్పుడు నిన్నగాక మొన్న సినిమా నరసింహ అనే సినిమా వచ్చింది. ఏమన్నా బజ్ ఇందాక నువ్వే అన్నా, ముందు ఏమన్నా ఏం లేదు, జనాల్లాగా ఉంది అది బజ్జడానికి. దాని ట్రైలర్ వచ్చింది, బయటకు వచ్చింది, చూడాల్సిన వాళ్ళు చూశారు, వాళ్ళు నోట్ చేసుకున్నారు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు, స్టాక్ స్ప్రెడ్ చేశారు, నెక్స్ట్ డే డబల్ అయిపోయింది.
యానిమేషన్ సినిమా. అది అసలు అది రిలీజ్ అవుతున్న సంగతి పబ్లిసిటీ కూడా ఏం లేదు ఆ సినిమాకి. నన్న ఏం పబ్లిసిటీ అంటే ఏంటి, పబ్లిసిటీ అంటే ఏంటి? మన ఇండస్ట్రీలో మన ఇంటి ముందర హోర్డింగ్, మన ఇన్స్టాలో పేపర్లు ఇవన్నీ వస్తే పబ్లిసిటీయా? అంటే మీ దృష్టిలో ఏంటి అనుకుంటున్నారు అసలు? అదే ఇప్పుడు నాకు ఇప్పటికీ పబ్లిసిటీ అంటే ఏంటనేది, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళందరూ అంత ఇన్సెక్యూర్లో ఉన్నారు. పబ్లిసిటీ అంటే మనకు తెలిసినంత వరకు, నేను టాటా బిర్లా దగ్గర చూసే వరకు మన సినిమా ఇది అని టికెట్ దిగడం కోసం మనం ఒక ట్రైలర్ వదులుతాం, మన కంటెంట్ ఒక పోస్టర్ వదులుతాం. ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ ఏంటంటే మనం ఉన్నామని తిరగడం కోసం, ప్రెస్ మీట్లు పెడతాం, మన సినిమా గురించి తిరగడం కోసం. కానీ దానికి థియేటర్కి రావాలి ఒక ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్, మనకు ఉన్నదంతా ఆడియన్స్ లోయర్ మిడిల్ క్లాస్, వాళ్ళ డబ్బే, వాళ్ళే మన ఎక్కువ, వాళ్ళ ఎంటర్టైన్మెంటే, వాళ్ళు వచ్చి సినిమా చూడాలి. వాళ్ళందరికీ మన సినిమా ఉందని పై తిరగడం ఒకటి, వాళ్ళు తెలిసిన తర్వాత ట్రైలర్ చూస్తారు, సినిమాకి సంబంధించిన న్యూస్ చూస్తారు బయలుదేరి రావడానికి. బాగుందంటనా మామూలు ఇంట్లోకి వెళ్తే అరే ఆ సినిమా బాగుందంట కదంటే, బాగాలేదు మా ఫ్రెండ్ చెప్పిండే, మీ ఫ్రెండ్ ఎట్లా చెప్తారు బాగుందంట అని చెప్తారు, తీసి ఆ తర్వాత ట్రైలర్ చూస్తారు, లేదా బాగుందంటే టాక్ చూస్తారు. ఈ మూడింటి వల్ల సినిమాకి వెళ్తారు. అంటే టీజర్ ట్రైలర్ జనాలకు నచ్చితే చూడాలని ఫిక్స్ అయిపోతారు 100% అది. లేదా ఆ తర్వాత అదే చూసినా కూడా చిన్న సినిమాకి అయితే ఎగబడి రారు, ఎవరైనా చూసి బాగుందంటారా సినిమా అంటే ఎంబడే బుక్ చేసుకున్నారు మౌత్ టాక్, ఇమ్మీడియట్లీ. మౌత్ టాక్ అంటే ఇవాళ టికెట్ ఆగాడు, సినిమాకి పోయారు, వాడు ఆగాడు, ఏదో రకంగా టైం సెట్ చేసుకుని వెళ్తారు సినిమా. ఓకే, అది పబ్లిసిటీ. అది వదిలేసి కోట్లు అసలు 80% ఇప్పుడు చేసేదంటే 80% ఇట్స్ నాట్ ఫర్ మూవీ. ఓకే, ఇదంతా పర్సనల్, వాళ్ళు గుర్తింపు ఎదుర్కోవడం కోసం. సినిమా తెలవడం వేరు, సినిమాకి టికెట్ దిగడం వేరు. అది ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు. నన్ను నీకేం తెలియదు అన్నట్టుగా అంటున్నారు. అంటే చాలామంది ఒక సినిమాకి ఎంత పబ్లిసిటీ చేసినా ఏం చేసినా ఆ సినిమా కంటెంట్ మీరు అన్నట్టుగా టీజరు ట్రైలర్ నచ్చితేనే ఆడియన్ అనేవాడు ఆ సినిమా చూడాలని ఫిక్స్ అయిపోతుంది అంతే. సో అది అందరికీ తెలుసు, కానీ దీనికి మాత్రం చేయాల్సిన పబ్లిసిటీ అంతే ఖచ్చితంగా చేయాల్సిందే కదా. ఇప్పుడు తెలిసినా కూడా చేయాల్సిందే, తప్పదు. అవును, అది నేను తెలిసిన కూడా చేయాల్సిందే అంటున్నావు, ఎందుకు చేయాలంటున్నా అంటే పబ్లిక్ సినిమా రీచ్ అవ్వాలి కదా సార్. అదే రీచ్ అయితే నీకు ఎలా తెలుసు దీనివల్ల? ఏం లెక్కలు లేవు మధు, ఒట్టి మాటలు లెక్కలు లేవు. 100 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక హాలీవుడ్ సినిమా వస్తుంది, అతను ఇక్కడ వచ్చి ఈవెంట్ పెట్టాడా? లేదు. ఏమైనా ఇండియాలో ఈవెంట్ పెట్టాడా? ఓకే, లేదు. ఆమె ఎందుకు వచ్చారు, జనం ఎందుకు వెళ్తున్నారు? అంతే, సినిమా కంటెంట్. హిందీ సినిమా వచ్చింది, ఇంత హిందీ మా ప్రసాద్ మల్టీప్లెక్స్ అన్ని షోలు ఫుల్ అయిపోతుంది. దానికి అసలు ఆ సినిమా పొద్దున వచ్చి అన్ని పొద్దున చూడగానే 10 షోలు పోతుంది, నాకే తెలియదు ఆ సినిమా. మహావతార నరసింహ మహావతారం మొన్న F1 వచ్చింది, మొన్న కొన్ని వచ్చినాయి. ఆయనన్నింటికి చేశారా పబ్లిసిటీలు? వాళ్ళందరూ ఈవెంట్లు పెట్టారా? వాళ్ళందరూ థియేటర్ వెళ్ళారా? వాళ్ళందరూ కాలేజ్ టు కాలేజ్ ట్రిపుల్ వెళ్ళారా? వాళ్ళందరూ ఇన్స్టాలో రీళ్ళల్లో మొత్తం మీమ్స్ వేసారా? తప్పదు కదా సినిమాకు. అదే అది అవన్నీ సినిమా ట్రైలర్ చూస్తాం ఎప్పటికైనా సరే. నువ్వైనా సరే రేపు పొద్దున సినిమాకి వెళ్ళాలంటే నేను నరసింహ అవతారాన్ని అన్నారు అనగానే వెంబడే వెళ్ళిపోయి నేను ట్రైలర్ చూసా. ఓకే, ఆటోమేటిక్గా అంతకుమించి మీ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడే చెప్పిన ఫస్ట్ ట్రైలర్ చూస్తారు అంతే. మనం వేసే కంటెంట్ ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నాం అంతే. ఈ విషయం అందరికీ తెలుసు, అయినా పబ్లిసిటీ చేస్తారు. అయినా ప్రతి సినిమాకి నేను చేసేటప్పుడు ఓకే, ఒక సినిమా ఒక యూత్ సినిమా తీస్తుంటాను నేను, దాన్ని తీసేసి ఒక పేరు చెప్పను పలానా టీవీ ఛానల్ ట్రైలర్. ఇప్పుడు న్యూస్ ఛానళ్ళల్లో ఇప్పుడు ఇక్కడ చూసేవాళ్ళు ఈ సినిమా చూసే యూత్ న్యూస్ ఛానల్ ఎందుకు చూస్తారు మాకు, కానీ వేయాలి. ఇట్లా ఇక అలవాటు అయిపోయింది, ఆనవాయితీ. ఒకరు చూసి ఒకరు ఏది సినిమాకు ఉపయోగపడే పబ్లిసిటీ లేదు. ఓకే, అంతే. నువ్వు 3 కోట్లు పబ్లిసిటీ పెట్టినా 2 కోట్లు పబ్లిసిటీ పెట్టినా ఆ ట్రైలర్ పోస్టర్ బాగుంటేనే టికెట్ దిగుతుంది. లేదా నువ్వు ఎంత చేసి ప్రతి ఇంటి ముందు వెళ్ళి హోర్డింగ్ పెట్టు, రారు. అంతే, అది అట్రాక్షన్ ఉన్న ట్రైలర్, అట్రాక్షన్ పోస్టర్ చేసినా వస్తుంది. ఇది అందరూ చెప్తున్నారు, అందరు అంటారు, కానీ అందరు నమ్మరు దాన్ని. ఓకే, అరే రీచ్ అవ్వట్లేదు సార్ అని అంటారు. ఎందుకు రీచ్ కాలేదు నువ్వు కనుక్కోవే. వేసిన కంటెంట్లో లేదు, ఏదో రంగు ప్రాబ్లం ఉంది. ఫస్ట్ అది అబ్జర్వ్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకుందాం. వాట్ టాలెంట్ ఫెయిల్. ఓకే, అంతే. వాట్ టాలెంట్ ఫెయిల్ రియల్గా వేసి చూపించి ఆహా దీంట్లో తప్పు ఉందని తెలియ నలుగురు కనుక్కొని చేస్తారు, వాడు చాలా టాలెంట్ ఫెయిల్. వాడు వదిలేసేస్తే నేను కరెక్ట్గానే చేశాను, నాది కరెక్ట్గానే ఉంది, వాళ్ళకి నచ్చలేదంటే ఓకే.
అంటే ఇప్పుడు మీరు చేసే సినిమాల్లో, మీరు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మీ బడ్జెట్ కంట్రోల్లో ఉండేదా? అసలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టాటా బిర్లో మధ్యలో లైలా ఉంది సార్ ఫస్ట్ సినిమా, ఎంత బడ్జెట్లో చేశారు ఆ సినిమాని? నాకు తెలిసి ఆ రోజుల్లో అది 90 lakhs చేసాం. ఓకే, ఎంత కలెక్ట్ చేసింది ఆ సినిమా? గుర్తులేదు, మంచి టేబుల్ ప్రాఫిట్, రిలీజ్కి టేబుల్ ప్రాఫిట్ సినిమా. ఆ తర్వాత ఇంకా అప్పుడు లేవు కదా, డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళినావు, మనం కలెక్ట్ చేసుకున్నంత నాలెడ్జ్ లేదు అప్పుడు వెనక్కి. ఓకే, లాస్ట్ సినిమా రోటీ కపడా రొమాన్స్ ఎంతలో చేశారు మీరు? అది 275 ఎట్లా అయింది, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర బిజినెస్ చేసాం. ఓకే, కలెక్షన్ రాలేదు పెద్దగా, ఓకే, థియేటర్ కలెక్షన్ రాలేదు. ఓటీటీలో ఆడుతుంది రేపు, ఈటీ వాళ్ళకి చూపించి వాళ్ళకి అమ్మాము. అంటే ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్ లాంటి సినిమాని మల్టీప్లెక్స్, మీరు ఇందాక ఏమన్నారంటే మీ బడ్జెట్ కంట్రోల్లో ఉంటుందన్నారు. 100% పెద్దగా నేను అన్న డామినేట్ చేసి బడ్జెట్ పెంచి ఏం లేదు. ఇంతకుముందు అన్నాను కదా, కొన్ని సినిమాలకి నేను లొంగిపోయినా, కొన్ని సినిమాలు లొంగాల్సి వచ్చింది సిచ్యువేషన్ బట్టి. కొన్ని సినిమాలకి నేను ఇష్టపడి పెంచిన రోజులు ఉన్నాయి, నేను ఇష్టపడి బాగుందని పెంచిన రోజులు ఉన్నాయి. కొన్ని సినిమాలకి ప్రెజర్స్కి ఉన్న దానికోసం కొన్ని లొంగాల్సి వచ్చింది. లొంగిన వాళ్ళ మీద, ఆ డైరెక్టర్ల మీదనో మా పార్ట్నర్ల మీదనో అనట్లేదు నేను. బికాస్ నేను ఎందుకు లొంగాను, తప్పు నాది, ఇందాక చెప్తున్నాగా తప్పు. ఎవరైతే నిర్మాత ఉన్నా అతనే తప్పు, నువ్వు లొంగకుండా ఉండాల్సింది. కొన్నిసార్లు జరిగింది, ఆ సందర్భం జరిగింది, బట్ దానికి అది నేను రాసుకున్నా, నోట్ చేసుకున్నా, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్లో ఉండకూడదు, ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉండాలని నోట్ చేసుకున్నాను. అంటే జనాలు థియేటర్ రాకపోవడానికంటే మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే డెఫినెట్గా ఒక చిన్న ఫ్యామిలీ వెళ్ళాలన్నా 2000 ఖర్చు అవుతుంది. అంటే అక్కడ థియేటర్లో ఆ టికెట్ రేట్ కంటే కూల్ డ్రింక్స్, ఆ పాప్కార్న్ రేట్లే ఎక్కువ ఉన్నాయని, అంటే ఇది జనరల్గా అందరూ ఒక ప్రొడ్యూసర్గా మీ అభిప్రాయం ఏంటి? అది 100% నేను ఇది ఊరికే మాట్లాడుకుందాం, మరి జనరల్గా మాట్లాడుకుందాం, నేను ఏదో ఒక స్టేట్మెంట్ లా కాదు, ప్రపంచం మొత్తం నడుస్తుంది మాకు సినిమా అనే టికెట్. ప్రపంచం మొత్తం ఎందుకు నడుస్తుంది? యుఎస్లో కానీ బాంబేలో ఇలాన్నిట్లలో ఒక పెట్టింది ఏంటంటే, మార్కెట్ ఒక రేట్ ప్రకారం పెడతారు. సినిమా రిలీజ్ అయింది ఫస్ట్ వీకెండ్, దీనికి ఎంత క్రేజ్ ఉంది, ఈ వీకెండ్ ఏ రేట్లు పెడదాం, వీక్ డేస్లో ఏ రేట్లు పెడదాం, ఎలా చేద్దామని. క్రేజ్ ఉన్న సినిమా వీకెండ్లో ఒక రేట్లు పెడతారు, క్రేజ్ లేదనో మళ్ళీ అలా తగ్గించుకుంటూ వస్తారు. సినిమాని బట్టి ఎంత పెంచడం ఎంత తగ్గించడం అనేది నిర్మాత చేతిలో ఉండాలి. ఇది సాంప్రదాయం. ఇది ఇక్కడ వదిలేసి గవర్నమెంట్ దగ్గర రేట్లు అడుగుతున్నాం, పెంచుతున్నాం, ఇంకోటి రేట్లు తీసుకొస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం. ఇదంతా ఏంటంటే ఆ నెంబరింగ్లో అట్లా ఇరుక్కుపోతున్నారు తప్ప మన సినిమా జనాల్లో ఎంత అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు కొన్ని సినిమాలు బాంబేలో వీకెండ్ ఒక రేట్లు ఉంటాయి, వీకెండ్ 500 రూపాయల టికెట్ ఉన్న రేటు అదే థియేటర్లో ట్యూస్డే రోజు 200 రూపీస్ ఉంటుంది. ఓకే, 200 రూపీస్కి ట్యూస్డే రోజు చూస్తాడు. వీడికి ఉంది కానీ వాడు చూస్తాడు. ఏం చేయాలన్నది ఉండదు కదా. 500 కోట్లు 600 కోట్లు చేసిన సినిమాని నువ్వు 200కు 150 రూపాయలు చూపించమంటే ఎట్లా? అంతే రాంగ్ కదా. అలాగే నేను రోటీ కపడా రొమాన్స్కి 200 పెట్టమంటే ఎట్లా? రోటీ కపడా రొమాన్స్ నేను నిర్ణయం ఎంత, నా రేటు పొందా, నా రేటు ఉందా, అంతే. పాప్కార్న్ అది అంటావా, అది ఎవర్ గ్రీన్. అది కొందరు వెళ్ళిపోయి పాప్కార్న్ నేను తినకుండా కూడా వస్తారు, కొందరు వెళ్ళి అవన్నీ చేస్తారు. అది కంపల్సరీ కాదుగా, అది పాప్కార్న్ కంపల్సరీ దాని గురించి మనం మాట్లాడకూడదు. ఓకే, అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అది కంపల్సరీ కాదు, దాని గురించి మనం మాట్లాడకూడదు. అంటే అవైలబుల్, అది ఆ థియేటర్ అట్రాక్షన్. థియేటర్లోనే అదే థియేటర్లో కనీసం వాటర్ బాటిల్, ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిల్ కూడా ఎలో చేయడు. అలాంటప్పుడు ఏం చేస్తారు? పిల్లల్ని తీసుకొని మీకు కావాల్సిన వినోదం అంటే థియేటర్కి వెళ్ళాడు, సినిమా చూడాలని ఉంటుంది, థియేటర్కి వెళ్ళాడు, కనీసం వాటర్ బాటిల్ కూడా ఇంటి దగ్గర తీసుకొని ఎలో చేయడు. నార్మల్ వాటర్ పెట్టాలి ప్రతి రెస్టారెంట్కి అయినా ఎక్కడికైనా సరే, నార్మల్ వాటర్ అనేది కంపల్సరీ పెట్టాలి. అది ఉండదు ఎక్కడ థియేటర్లో. వాటర్ బాటిల్ తీసుకెళ్ళకపోవడానికి కారణాలు ఏంటంటే, అది ఫ్లైట్లో అయినా ఎక్కడైనా కొన్ని చోట్ల ఏంటంటే అది సెక్యూరిటీగా మంచిది కాదేమో, ఫుడ్ గిడ్డు లోపల ఉన్న వాళ్ళు జనాల మధ్యలోకి వెళ్తూనే ఉండొచ్చు. కానీ అక్కడ కంపల్సరీ నార్మల్ వాటరు, అది ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా, ఫిల్టర్ది పెట్టాలి. అది వాళ్ళు అది తాగొచ్చు, ఇది తాగొచ్చు హోటల్కి వెళ్ళి. అవి చేయాలి. అవి కొన్ని ఉన్నాయి, అవి ఏవైనా సరే చట్టరీత్యా కంపల్సరీ తప్పేది. అది కంపల్సరీ మినిమంగా సోర్సెస్ ఉండాలనేది వాళ్ళకు ఉంటుంది, నామ్స్ ఉంటాయి. ఇంకోటి, ఒక థియేటర్ అతను తన థియేటర్ కట్టుకున్నాడు, వాళ్ళ జనాలు వచ్చి సినిమా చూస్తేనే 1000 రూపాయలు వస్తే 500 అతనికి వస్తుంది. 50%, 60% పర్సెంటేజ్ ప్రకారం డబ్బు వస్తుంది. పాప్కార్న్ దీంట్లో వస్తుంది. వాళ్ళు ఆ ఏరియాలో మిడిల్ క్లాస్ ఉన్నారా, హయ్యర్ క్లాస్ ఉన్నారా, ఈ క్రౌడ్ వస్తుంది మనకి ఎక్కువగా. వాళ్ళు ఎంత బేర్ చేస్తారనేది అతని ఛాలెంజ్, అతని బిజినెస్ రన్నింగ్. మీరు హోటల్లో ఉంటాడు, అమ్మ 100 పెడితే 40 అంటే 90 80 పెట్టుకుంటాడు కదా, అది అంతే. దానికి
దాన్ని మనం కొలతల్లో కొలవలేము. కానీ టికెట్ రేట్ సినిమా చూసి ఫస్ట్ సినిమా తీయడానికి రావాలిగా, వస్తేనే కదా మిగతా జరిగాయి. ఓకే. టికెట్ అనే రేట్ అనేది నిర్మాతకు సంబంధించి ఉండాలి. ప్రోడక్ట్ తయారు చేసిన వాడే తన ప్రోడక్ట్ రేట్ అనేది నిర్ణయించాలి. నేను రేపొద్దున అంట ఒక టికెట్కి 50 రూపాయలకి అంట నేను. అది థియేటర్ సపోర్ట్ చేయాలి, ఇంకోటి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అట్లా అట్రాక్ట్ చేసిన జనం రావాలి కదా. థియేటర్ అతను, ఎగ్జిబిటరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్ ముగ్గురు కలిపి ఎలా తెప్పిద్దాం జనాలు కానీ మాట్లాడుకుని చేయించాలి అది సినిమాని. ప్రోడక్ట్కి డిఫరెంట్ రేట్లు ఉండాలి, ఒకే సింగిల్ రేటు ఉండకూడదు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది, దాన్ని మనం ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ అది అన్ఫార్చునేట్ మన స్టేట్లలో, కొన్ని సౌత్ ఇండియాలో కొన్ని స్టేట్లలో ఉండట్లేదు. అంటే రీసెంట్గా ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా సినిమా చూడమని బలవంతంగా ఎవరిని లాక్కరాట్లేము, మేము టికెట్ రేటు భరించగలిగితే నేను మల్టీప్లెక్స్లో చూడమని అనట్లేము, సింగిల్ స్క్రీన్లో చూడొచ్చు. అంటే అలాంటి స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. డెఫినెట్గా మా సినిమా టికెట్ రేటు పెంచినప్పుడు మీరు రమ్మని మల్టీప్లెక్స్కే వచ్చి చూడమని అనట్లేదు. ఇంకోటి బలవంతంగా ఎవరిని తీసుకొచ్చి థియేటర్లో కూర్చోబెట్టట్లేదు. ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో మేము అంత ఖర్చు పెట్టి సినిమా తీసాం కాబట్టి మీరు అన్నట్టుగా మా ప్రోడక్ట్కి మేము రేట్ డిసైడ్ చేస్తాం అనేది కరెక్ట్, నో ప్రాబ్లం. కానీ టికెట్ రేటుతో పాటు మీరు అనుకుంటున్న పాప్కార్న్ కానీ, కూల్ డ్రింక్ కానీ, ఈ రేట్లు కూడా దాదాపుగా బయటితో పోల్చుకుంటే 3-4 రెట్లు అధికంగా ఉండటం అనేది డెఫినెట్గా ఒక ఆడియన్కి భారమే. అది 100%. అది ఎన్ని రకాలుగా మనం దాన్ని సమర్థించుకున్నా డెఫినెట్గా అది ఖచ్చితంగా ఒక ఆడియన్ అనేవానికి భారమే. నేనేది అది ఏఎంబీలో ఒక రేట్ ఉంది, పీవీఆర్లో ఒక రేట్ ఉంది, శ్రీరాములకి వెళ్తే పాప్కార్న్ ఒక రేట్ ఉంది, ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్తే ఒక రేట్ ఉంది. పాప్కార్న్సే అక్కడ అన్ని చోట్ల పాప్కార్నే, కానీ రకరకాల రేట్లు ఉన్నాయి. మీరు అన్నట్టు డెఫినెట్ ఎక్కువ రేటు పెడితే రాదంటే అంటే ఆ క్యాంటీన్కైనా ఇబ్బంది, ఆ థియేటర్కైనా ఇబ్బంది, ఆడియన్స్కైనా ఇబ్బంది. కానీ మళ్ళీ చెప్తున్నా ఫోర్సబుల్ కాదు. ఎన్ని కిరాణా షాప్లో ఉంటాయి, 100 రూపాయల సోప్ ఉంది, 10 రూపాయల సోప్ ఉంది. వాడు వెళ్ళి 100 రూపాయల సోపు కొనుక్కుంటాడు, 10 రూపాయల సోపు కొనుక్కుంటారు. ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ ఏ క్లాస్ ఉంటే ఈ సినిమా మనం బేర్ చేయగలమా, బేర్ చేయలేమా, తగ్గిన తర్వాత వెళ్దాం. అది ఫోర్స్ ఉండదు, అస్సలు ఫోర్స్ ఉండదు. కానీ అధికారం మాత్రం ప్రొడ్యూసర్ ఫోర్స్లో ఉండకూడదు. తయారు చేసిన ప్రోడక్ట్ అతను ఫోర్స్లో ఉండకూడదు. వాడు తెలివైనడు అయితే తక్కువ రేట్ ఇచ్చి ఎక్కువ మంది జనాలు తెప్పించుకొని చూడాలి. తెలివి తక్కువ ఎక్కువ రేటు పెట్టిరనుకో ఉన్న డబ్బులు పోతాయి. అది నువ్వు రియలైజ్ అవుతాడు. పెట్టామంటే రాడు కదా ఆడియన్. నీ సినిమా 500 రూపాయలు వర్త్ కాదు, నేను రాను, ఓకే అంతే అని అందరూ కూర్చుంటారు. అప్పుడు మేమే దిగేసి 200 రూపాయలకి వేసుకుంటాం. కానీ అది సింపుల్. నేను అనేది మామూలు న్యాయం. అది నువ్వు ఎంత ప్రోడక్ట్ తయారు చేసుకున్న వాడికి వారి రేటు నిర్ణయించే హక్కు లేకపోతే ఎట్లా? అది కాకుండా అది వేరే వాళ్ళని అడగడము, గవర్నమెంట్ని అడగడము, ఇంకో వాళ్ళని అడగడం, ఇదంతా అదో రికమెండేషన్ల మధ్యలోనే జరగడము రాంగ్. సినిమా హాల్ వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి, మన టైమింగ్స్ కేటాయిస్తాం, ఆ టైమింగ్లో ఉండాలి. ఇవన్నీ స్పెషల్ షోలు వేసినా, వేరే షోలు వేసినా ఈ టైం తర్వాత సినిమా ఉండకూడదు, ఆడకూడదు, ఈ టైమింగ్లోనే సినిమా రన్నింగ్ చేయబడాలి అని కొన్ని నామ్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఏది సొసైటీ సేఫ్టీ కోసం ఆ సొసైటీ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ దాటకుండా పెద్ద పెద్ద హంగామాలు తీరదాకా జరిగి మన తొక్కిసలాట అవన్నీ జరిగినాయి కదా, అలాంటివి జరగకుండా కోసం వాళ్ళు గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెడతారు. అది ఫాలో అప్ చేయాలి, మనం ఫాలో చేయాలి కంపల్సరీ. నిర్మాత అయినా, ఎగ్జిబిటర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా ఫాలో అవ్వాల్సింది గవర్నమెంట్ రూల్స్. సేఫ్టీ ఆఫ్ ప్రజల సేఫ్టీ పీపుల్, వాళ్ళ కోసం మనం పాటించాల్సింది. కానీ నా ప్రోడక్ట్కి ఎంత రేట్ పెట్టాలన్న హక్కు మాత్రం ఆ నిర్మాతకే ఉండాలన్నది నా కోరిక. ఓకే, 100%. అంటే సింగిల్ స్క్రీన్లు కూడా చాలా వరకు ఏంటంటే కొన్ని మూతపడుతున్నాయి ఊళ్ళల్లో. కొన్ని ఏమంటే సింగిల్ స్క్రీన్ కూడా మల్టీప్లెక్స్లు చేసేస్తున్నారు, రినోవేట్ చేసేసి. అలాంటిది మనకు ఒక మధ్యతరగతికి వినోదాన్ని దూరం చేస్తున్నట్టే కదా సినిమాని. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ రేట్ అనేది భరించకపోతే మీరు సినిమా చూడాల్సిన అవసరం లేదంటున్నాం. ఆ సింగిల్ స్క్రీన్లు కూడా దూరం అవుతున్నాయి కదా. సింగిల్ స్క్రీన్ దూరం అవడానికి కారణం మీరు ఇందాక చెప్తున్నారు కదా, మంచి సినిమాలు క్వాలిటీ సినిమాలు రాకపోవడం వల్ల జనాదరణ తగ్గుతూ అలా వస్తుంది. రెండవది ఏంటంటే ఎగ్జిబిటర్స్, ఇది నేను ఏదో సందర్భాల్లో మాట్లాడినా, ఎగ్జిబిటర్స్కి సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్కి ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంది. అది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పెద్ద సినిమా వచ్చినప్పుడు మాకు రెంటల్ మాత్రమే ఇస్తున్నారు, చిన్న సినిమా వచ్చినప్పుడు పర్సంటేజ్ ఇస్తున్నారు. పెద్ద సినిమా కూడా నాకు పర్సంటేజ్లో ఇస్తే మాకు డబ్బులు ఎక్కువ కనిపిస్తాయి. డబ్బులు నుంచి థియేటర్ చాలా బాగా చేస్తాము, ఇంకా 2 థియేటర్లు ఎక్కువ పెరుగుతాయి. ఇది ఉంది, అది ఎంకరేజ్ చేయాలి. దాని గురించి గత 6 నెలలకే ఎక్కువ జరుగుతుంది ఇష్యూలు. ఎంత
సింగిల్ స్క్రీన్ ఏం చేద్దాం, పర్సెంటేజ్ ఎలా ఇద్దాం, పెద్ద సినిమాలు పర్సెంటేజ్ ఇవ్వాలంటే పెద్ద సినిమా వాళ్ళందరూ రెంటల్ ద్వారా ఎక్కువ షేర్ కనిపిస్తుంది, దానికి అలవాటు పడిపోయి వాళ్ళ బిజినెస్ సినిమా ఖర్చు పెట్టున్నారు నిర్మాతలు. దానికి సొల్యూషన్ తీసుకురావడానికి సింగిల్ స్క్రీన్ ఎంకరేజ్మెంట్ చేయడం కోసం కొన్ని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, జరుగుతున్నాయి, మంచి చర్చలు జరుగుతున్నాయి. డెఫినెట్లీ బెటర్మెంట్ జరగబోతుందని ఊహిస్తున్నా. పూర్వం నేను అదే మొన్న కూడా నేను రాజు గారికి శిరీష్ అన్నకి ఒకసారి చెప్పింటి కూడా ఏమని, చైనాలో ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల కింద 4,000 స్క్రీన్లు 3,000 స్క్రీన్లు ఉండేది, ఈరోజు 90,000 స్క్రీన్లు. అమెరికాలో అంతకుముందు 10,000 స్క్రీన్లు ఉన్నాయి, ఇవాళ 35,000 స్క్రీన్లు. ఇంత పెద్ద భారతదేశంలో ఇంత సినిమాని ఇంతగా చూసి భారతదేశంలో వచ్చారు ఓన్లీ 9,500 స్క్రీన్లే ఉన్నాయి. స్క్రీన్లు తగ్గిపోతున్నాయి. ఎందుకు తెలుగు స్టేట్లలోనే అప్పుడు మన 86, 90, 87, 88 ఆ టైంలో అప్పుడు దాదాపు 2,700 స్క్రీన్లు, ఈరోజు 1,600, 1,800 స్క్రీన్లు. దీంట్లో దాదాపు మన 2 రాష్ట్రాలలో ఒక 500-600 చోట్ల థియేటర్లు ఉండేవి, 500-600 ఊర్లలో థియేటర్లు ఉండేవి, ఇప్పుడు థియేటర్లు లేవు. ఇది జరిగి అన్ని ఊర్లలో థియేటర్లు పెరిగి సినిమాది ఇంకా సింగిల్ స్క్రీన్లకి ప్రిఫరెన్స్ పెరిగి జరుగుతుందని నా కోరిక, నాకు బలమైన కోరిక. జరుగుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చైనాలో జరిగినప్పుడు, అమెరికాలో జరిగినప్పుడు మన దగ్గర ఎందుకు జరగదు? ఎవరో ఎక్కడో స్టార్ట్ అవుతుంది, స్మాల్ స్క్రీన్స్ పెరిగి ప్రతి ఊరు థియేటర్స్ ఉండాలి, స్మాల్ స్క్రీన్ ఉంటాయి కదా, చిన్న చిన్న స్క్రీన్స్ రావాలన్నది కోరిక. అలా చేస్తే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాలని అందరికీ ఉంటుంది. అవైలబుల్ లేక వాళ్ళు ఓటీటీలను యూట్యూబ్లను చూసేస్తున్నారు. ఏం సార్ అంటే శివాజీ గారితో మీ అనుబంధం ఏంటంటే మొదటి నుంచి శివాజీ గారితోనే ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశారా మీరు? అది చాలా సందర్భాలు అందరికి తెలిసిందే, మళ్ళీ దీని కొత్త ఆడియన్స్ చూస్తారు కాబట్టి చెప్పాలి. కాబట్టి నేను జెమినీ టీవీలో ఇద్దరం అక్కడ ఫ్రెండ్స్గా, అక్కడ నేను ప్రొడక్షన్లో ఉన్నాను, తను ఎడిటింగ్లో ఉండేవాడు. ఆ తర్వాత అక్కడ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. తర్వాత తను యాంకర్ అవుదాం అనుకున్నారు. యువర్స్ లవింగ్ లేని ప్రోగ్రామ్ ద్వారా యాంకర్ అయ్యారు. తర్వాత మెల్లమెల్లగా సినిమాలో చిన్న చిన్న రోల్స్ వచ్చినాయి. ఆ రోల్స్ చేసుకుంటున్నాక తనకు హీరోగా ఒక అవకాశం వచ్చింది, శ్రద్ధాంజలి అనే సినిమా. దాంతో మేము ఇద్దరం బయటకు వచ్చాం. క్లోజ్ ఉన్నాం కాబట్టి నేను ప్రొడక్షన్ మేనేజరు, తన హీరోగా అలా తన సినిమాలు చేసుకుంటూ వెళ్ళేవాడిని. కొన్ని తన సినిమాలు ప్రొడక్షన్ చేసా, కొన్ని బయట సినిమాలు కూడా ప్రొడక్షన్ చేస్తూ అలా ఒక 5-6 ఏళ్ళ తర్వాత ప్రొడ్యూసర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ఆయన క్రేజ్ మారింది అనుకుంటారా? బిగ్ బాస్ వల్ల మారింది అంటే ప్రతి ఒక్కరికి 70-80 సినిమాల దాకా హీరోగా చేసి ఆ తర్వాత మధ్యలో ఒక వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అంటే ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలా కన్ఫ్యూజన్లో ఒక 5-6 సంవత్సరాలు, 7 సంవత్సరాల దాకా అంతా జరిగింది. అదే టైంలో తను పొలిటికల్గా వెళ్ళడం జరిగింది. ఏదైతే నాకు ఇష్టం లేదు అది, బట్ తను వెళ్ళాడు, వాళ్ళు వెళ్ళాడు, ఎన్నో జరిగిన ఎంతో అనుభవం అయింది. తర్వాత బిగ్ బాస్ కూడా వాళ్ళు 2 సార్లు అడిగారు వెళ్ళాలా వద్దా అని. ఫైనల్గా ఒక ఏమంటారు కదా, ఏదో చేంజ్ ఓవర్ కావాలి, ఏదో కావాలన్న ఉద్దేశంతో వెళ్ళాం. ఏదో అనలే, జస్ట్ చేంజ్ ఓవర్, ఖాళీగా ఉన్నాం, చేంజ్ ఓవర్ కావాలన్న దాంతో వెళ్దామని అనుకున్న టైంలోనే ఇది ఓటీటీ #90 షూట్ చేశారు. దాన్ని కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు వచ్చారు, అడిగారు, కథ బాగుంది కదా అని. బిఫోర్ చేసిందే బిగ్ బాస్ చేసి బిఫోర్ దీనికి వెళ్ళాం. బిగ్ బాస్లో అనుకోకుండా చాలా మంచి పేరు, చాలా మంది మొత్తం ఒక ఆడియన్స్ అంతా శివాజీ మళ్ళీ తర్వాత బయటికి రాగానే వెబ్ సిరీస్ చాలా పెద్ద హిట్ అయింది. దాని కంటిన్యూషన్ కోర్ట్ అనే సినిమా వచ్చింది. కానీ ఎవరికైనా సరే మళ్ళీ తన కూడా ఏంటంటే వెయిట్ చేస్తే, ఓపిక్గా ఉండి వెయిట్ చేస్తే, సరైన టైం వెయిట్ చేస్తే మళ్ళీ మంచి జరుగుతుందని మళ్ళీ ఒకసారి నిరూపించాడు. ఇప్పుడు చాలా సినిమాలతో బిజీ, ఫుల్ బిజీ, మంచి మంచి సినిమాలు జరుగుతున్నాయి, బిజీ. హీరో కూడా తను ఈటీవీ ఒక సినిమా అయిపోవచ్చింది, నెక్స్ట్ మంత్ పబ్లిసిటీ స్టార్ట్ చేస్తాం. ఓకే. టోటల్గా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్గా అంటే ఎలాంటి మార్పులు చూడాలనుకుంటున్నారు ఇండస్ట్రీలో? ఇవి బాగాలేదు, ఇవి నచ్చలేదు, వీటిలో నాకు బలమైన కోరిక ఒకటి, నిర్మాతలకి టికెట్ల మీద ఉండాలి. ఓకే, చిన్న కోరిక. మేజర్గా కోరిక ఏంటంటే స్క్రీన్స్ పూర్వకాలం లాగా స్క్రీన్లు పెరగాలి, సింగిల్ స్క్రీన్లు పెరగాలి. వాటికి సింగిల్ స్క్రీన్లకి ఎగ్జిబిటర్స్కి ఎంకరేజ్మెంట్గా రూల్స్ రావాలి. వస్తే వాళ్ళన్ని ఊరు థియేటర్లు పెరిగి ఇండస్ట్రీ కలకాలాడుతున్నాం అనేది ఒక ఇంపాసిబుల్ కోరికని. ఇంతకు చైనాలో, అమెరికాలో జరిగింది కాబట్టి మనకు కూడా జరుగుతుంది అని ఒక ఆశతోటి అన్న. మన అమీర్ ఖాన్ గారు కూడా ఇదే విషయం నేను ఎప్పుడు అనుకునేది ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు ఓకే, నా కోరిక బలమైంది, ఏదో రూపంలో మొదలైంది, అటు ఇటు తిరిగి ఎప్పటికప్పటికి అవుతుందని
గట్టిగా నమ్ముతున్నా. ఇక మిగతాదంటారా గొప్ప కథలు కావాలి అవన్నీ జరుగుతుంటాయి, ఎవరు ఆపలేరు, వస్తాయి. యంగ్స్టార్స్ వస్తారు, ఎంతోమంది వస్తున్నారు, మంచి మంచి సినిమాలు మంచి మంచి కథలు అందిస్తున్నారు, వస్తారు, కొత్త గొప్ప గొప్ప కథలు గొప్పగా తీసుకెళ్తారు. అది జరుగుతుంది, వెనక ముందుగా జరుగుతుంది. ఇలా ఇంతమంది నిర్మాతలు ఉన్నాం, మేము అందరం ఆపేసిన సినిమాలు తీయద్దని మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 200 సినిమాలు జరుగుతాయి. ఈ ఇండస్ట్రీని ఎవ్వరు ఆపలేరు. వీళ్ళందరూ మేమే ఇండస్ట్రీ ఇప్పుడు చేస్తున్నాం కానీ మేము ఇండస్ట్రీలో భాగం అంతే. వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ 100 మంది వచ్చి వాళ్ళ సినిమా తీస్తారు. ఎవరి కోసం ఆగదు సినిమా, అవి జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక చిన్న డౌట్ అనిపించింది సార్, ఫైనాన్స్ అనేది సినిమాకు ప్రతి నిర్మాత ఫైనాన్స్ తీసుకోవాల్సిందేనా? అట్లాని కాదు, ఫైనాన్స్ తీసుకోవాల్సిందే, కానీ ఫైనాన్స్ అందరికి ఇవ్వరుగా. ఫైనాన్షియల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఫైనాన్సర్స్ ఇండస్ట్రీ ఫైనాన్స్ ఇప్పుడు బ్యాంకర్స్ వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. బ్యాంకర్స్ ఏం చేస్తారు, ఇప్పుడు బ్యాంకర్ ఎక్కువ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ బ్యాంకర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీ పెట్టి సినిమాని పెడతారు, ప్రాపర్టీని పెట్టి ప్రపోజల్ ఇచ్చి తెచ్చుకుంటారు వాళ్ళ గుడ్డీలో. రెగ్యులర్ మామూలు ఫైనాన్సర్స్ ఉన్నాయి, 50 ఏళ్ళగా నేను చూస్తున్నాను, పొద్దుటూరు ఫైనాన్సర్స్ అని ఇట్లా అని ఒక 10-15 మంది ఉన్నారు. దాంట్లో ఒక 4 చాలా మెయిన్ కీలకం. వాళ్ళు ఏంటంటే ఒకరు ఫైనాన్స్, ఈ సినిమాకి ఇంత, ఏ సినిమాకి ఇస్తారు, ఆ సినిమా బిజినెస్ అయ్యి కంపల్సరీ రిలీజ్కి మనకు డబ్బు వస్తుంది, ఈ నిర్మాత ఏదైనా సరే సినిమా రిలీజ్ చేస్తాడు అని బాగా నమ్మకం ఉన్న ఆ నిర్మాతలకి, ఆ హీరో ఉన్న ప్రోడక్ట్లకు మాత్రం ఫైనాన్స్ చేస్తారు వాళ్ళు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. పెద్ద సినిమాకి వెళ్ళాక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇక్కడ ఉన్న ట్రెడిషనల్ ఫైనాన్సర్ ఏంటంటే వాళ్ళు, అతను ఒక మనిషి ఫ్రెండ్ ఉంటాడు, ఒక దాని కింద ఒక 50 మంది 60 మంది ఉంటారు సబ్ ఫైనాన్సర్స్. వాళ్ళందరూ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తాడు. ఆ రకంగా జరుగుతుంది. ఇది 40-50 సంవత్సరాలకి ఇండస్ట్రీలో జరుగుతున్న అంతే. బిఫోర్ రిలీజే ఇది క్లియర్ చేయాలి, ఫైనాన్స్ చేయాలి. కొన్నిసార్లు క్లియర్ కానప్పుడు ఆయా ప్రొడ్యూసర్ వాళ్ళకున్న ర్యాప్ వల్ల నెక్స్ట్ సినిమాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము, తర్వాత ఇంకో అది వచ్చినాక ఇస్తాం, ఏదో గ్యారంటీ సెట్ చేసుకుని చేస్తారు. ఇప్పుడు ఈ ప్లేస్లో ఓటీటీ వాళ్ళు వచ్చారు అనుకోవచ్చా? ఓటీటీ వాళ్ళు ఒక సినిమా మొదలుపెట్టిన తర్వాత ఆ సినిమాకున్న క్రేజ్ని బట్టి ముందే ఆ ఓటీటీ రైట్స్ కొనుక్కోవటం వల్ల వాళ్ళకు ఒక ఫండ్ వస్తుంది. సో ఈ ప్లేస్ని కొంచెం ఓటీటీ వాళ్ళు ఫిలప్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు అట్లా ఫస్ట్ అప్పుడు కూడా ఫైనాన్సర్లు ఉన్నా కూడా, ఇంతకుముందు మేము సినిమా చేస్తుంటే మేము అన్నయ్య ఫైనాన్స్ కావాలంటాం, ఒక చిన్న సినిమాకి 5 కోట్లు ఫైనాన్స్ కావాలంటాం. మాకు రన్నింగ్లో సినిమా బిజినెస్ అయ్యింది, ఒక ఏరియా నుంచి ఒక డబ్బు వచ్చినప్పుడు తీసుకోం కదా, తీసుకుంటే వడ్డీ పడుతుంది కదా, అవసరం ఉన్నంతనే తీసుకుంటారు. ఓటీటీ వాడు డబ్బులు ఇచ్చారు అనుకోండి, ఆ డబ్బులు ఎంత డబ్బులు అవసరం అంతే తీసుకుంటారు, లేకపోతే వడ్డీ పడుతుంది కదా. ఫైనాన్స్ ఏ రోజు నుంచి ఇస్తే ఆ రోజు వడ్డీ పడుతుంది, అవసరం ఉన్నంతనే తీసుకుంటారు. ఓకే, ఏంటి సార్ మీ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు సినిమాలు, ఏంటి నెక్స్ట్? పెద్ద ప్లానింగ్ లేదు. జనాల్లో ఎలాంటి చేంజ్ వస్తుంది, ఎలాంటి సినిమాలు చూస్తుంది ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ యూత్ సినిమాలని, యూత్ డైరెక్టర్లని, ఎక్కువ కొత్త వాళ్ళ కథలు వింటూ అప్డేట్ అవుతుంది. ఈసారి నేను విన్న కథను కూడా మళ్ళా మా యూత్ బ్యాచ్ డైరెక్టర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వినిపించడం, ఇంకోరికి వినిపించడం, కొంచెం ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్దామని వెళ్తుంది. పెద్ద ప్లానింగ్ అంటే ఏముండదు, ఎండ్ ఆఫ్ ద డే జనాలకు నచ్చే సినిమా చేయాలి, అదొక్కటే ఛాలెంజ్. దానికోసం ప్రయత్నాలు చేయడం, అంతేకాని మనం ఏం ఇట్లా గీసుకుని ఇట్లా ప్లానింగ్ జరిగేది కాదు. ఇక్కడ ప్రాసెస్లో వెళ్ళిపోతూ ఉండాలి, ఏది జరిగినా సరే తీసుకోవాలి. ఇది మీ కెరీర్ ప్రారంభంలో ఆ హీరోలు మీ బ్యానర్లు చేశారు వాళ్ళ కెరీర్ ప్రారంభంలో. ఇప్పుడు కొంతమంది మంచి క్రేజ్ ఉన్న హీరోలుగా ఎదిగారు, వాళ్ళతో సినిమాలు చేసే అవకాశం ఉందా? వాళ్ళతో ర్యాపో ఉందా అసలు మీకు? అందరూ వెళ్తా ఫోన్ చేస్తాం, అందరితో మాట్లాడతాం, కథ కావాలి, వాళ్ళు చేయడానికి రెడీ అయ్యి ఇప్పుడు మీ బ్యానర్లో 100% ఉంటారు. వాళ్ళకి ఆపర్చునిటీలు ఉంటాయి, వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. ఎవరైనా ఎదిగే ముందు మన దగ్గర ఉన్నాయి, ఎదిగిన తర్వాత డిఫరెంట్ పెద్ద దాంట్లోకి వెళ్దామని ట్రై చేస్తారు. మనం వాళ్ళని నమ్మకంలోకి తీసుకొచ్చి వాళ్ళు నచ్చే కథ తీసుకెళ్ళినప్పుడు 100% స్టార్టింగ్లో ఉన్న నిర్మాత కాబట్టి 10-15% మన మీద మొగ్గు చూపడం అనేది ఎవరైనా చేస్తారండి, ఆటోమేటిక్ చేస్తారు మొదలు. బట్ అలాగని నాకు ఫస్ట్ నుంచి ఇచ్చాడు కదా అని మొత్తం వాడి కెరీర్ని తీసుకొచ్చి పెట్టలేడు, ఎందుకంటే కెరీర్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మించింది ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తాడు. ఓకే, కాబట్టి వాళ్ళు వస్తారు, కథలు వినిపిస్తున్నాం, అలా వచ్చిన వాళ్ళతో నచ్చితే ముందుకు వెళ్తాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీరు మరిన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసి మరింత గొప్ప ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.